30 రోజులు 350 కిలోమీటర్లు వీల్ చైర్తో ఒక తల్లి తన కూతురికి జరగాల్సిన న్యాయం కోసం పోరాడటానికి ఒక యాత్ర మొదలుపెట్టారు. అప్పుడే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కొంతమంది కోసాలు కదిలిపోయినాయి, కొన్ని కుర్చీలు అదిరిపోయినాయి. రాజకీయ నాయకులకి భయం మొదలైంది. ఆ తల్లిని వీల్ చైర్లో కూడా కదలనీయలేదు, ఆపేశారు. ఎవరా తల్లి? సుగాలి ప్రీతి అని చెప్పబడే ప్రీతి యొక్క తల్లి పార్వతి గారు. మీ అందరికీ తెలుసు, సుపరిచితమే. మీరందరూ అయ్యో అనుకొని ఉండొచ్చు ఇన్ని రోజులు. కానీ ఇప్పుడు కొత్తగా ఈ కుటుంబం మీద, ఆ తల్లి మీద, ఆ తండ్రి మీద రాజకీయ పరంగా రాజకీయ రంగు అంటిస్తున్నారు, కులం రంగు అంటిస్తున్నారు. ఎటు వెళ్తున్నాం మనం? ఈ తల్లి అసలు తన యాత్ర ఎందుకు చేయాలనుకుంది అనేది ఒక చిన్న లెటర్లో రాశారు. అదేంటో చదువుతాను, ఫస్ట్ మీరు వినాలి. ఇది సభ్య సమాజం సిగ్గుపడాల్సిన సందర్భం కాదా? ఆలోచించండి. న్యాయం కోసం పోరాటం ఇంకెన్నాళ్ళు? అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ 8 ఏళ్లుగా పోరాటం చేయాల్సిందేనా? ప్రభుత్వాలు మారుతున్నా, పాలకులు మారుతున్నా జరగని న్యాయం. అంటే ఇక్కడ ఏ ప్రభుత్వాన్ని సమర్థించట్లా, ఏ ప్రభుత్వాన్ని విమర్శించట్లా. ఏ ప్రభుత్వం అయినా ఇలాగే న్యాయం చేయట్లేదు కదా అని అర్థిస్తున్నారు. అర్థం చేసుకోవాలా? ఎవరైతే వీళ్ళకి ఒక పార్టీ రంగు పులుముదాం అనుకుంటున్నారో వాళ్ళకి చెప్తున్నా, సమాజంలో ఆడకూతురికి న్యాయం దక్కదా? నిజమే కదా. మనం ఎంతమందిని చూసాం? ఆయిషా మీరాని చూసాం, సుగాలి ప్రీతిని చూసాం. ఇవి తెలిసినవే. ఈ తల్లులు శంషాద్ బేగం గారు కావచ్చు, పార్వతి గారు కావచ్చు, బయటకు వచ్చి మాకు న్యాయం చేయండి అని నిలబడ్డ తల్లులు. అలా నిలబడకుండా ఆత్మస్థైర్యం కోల్పోయి, మానసికంగా చచ్చిపోయి, ఇళ్లల్లో కేసులు కూడా ఫైల్ చేయకుండా ఉన్న ఆడతల్లులు ఎంతోమంది ఉన్నారు. విసిగి వేసారి న్యాయం కోసం అర్థిస్తూ సుగాలి ప్రీతి న్యాయ పోరాట వీల్ చైర్ యాత్ర. నేను ఒక శారీరక దివ్యాంగురాలిని. నా పేరు సంగటి పార్వతీదేవి. నా భర్త సుగాలి రాజు నాయక్. మా మొదటి కూతురు సుగాలి ప్రీతి. మాకు ఉన్నంతలో మా పిల్లను బాగా చదివించి ప్రయోజకులను చేయాలన్న ఆశతో కర్నూలు నగర శివారులోని కట్టమంచి రామలింగారెడ్డి, మళ్ళీ చెప్తున్నాను, కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ పాఠశాలలో చిన్నప్పటి నుంచి చదివిస్తూ వచ్చాం. ఈ ఏడాది 10వ తరగతి పూర్తి చేసుకొని ఉన్నత చదువులకి పునాది పడుతుందిలే అనుకుంటున్న తరుణంలో, ఈ ఏడాది అంటే షీస్ టాకింగ్ అబౌట్ 2017 తరుణంలో ఆగస్టు మాసంలో కన్న కూతురిలా విద్యాబుద్ధులు నేర్పి జీవితంలో ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన ఆ పాఠశాల యాజమాన్యం, వారి సహచరులు కలిసి మా 14 సంవత్సరాల మైనర్ గిరిజన బాలికపై కామంతో కన్నేసి కర్కశంగా, ఘోరంగా, జంతువుల కంటే హీనంగా అత్యాచారం చేయడమే కాకుండా దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఫ్యాన్ ఒక రెక్కకు చీరను తగిలించి, చూడండి ఎంత నాటకీయంగా ఉంటాయంటే, ఫ్యాన్ నేను ఇక్కడ ఈ యూట్యూబ్ గైడ్ లైన్స్ ప్రకారం కొన్ని ఫొటోస్ వేయకూడదు కాబట్టి బ్లర్ చేసి ఓన్లీ ఆ ఫ్యాన్ నుంచి ఏలాడుతున్న ఆ రెక్క అది వేస్తాను చూడండి. ఫ్యాన్ రెక్కకు చీరను తగిలించి, ఒక ఫ్యాన్ రెక్కకు చీరను తగిలించి ఆత్మహత్యగా చిత్రీకరించి ధనబలం, రాజకీయ పలుకుబడితో కేసును తప్పుదారి పట్టించి కన్న తల్లిదండ్రులైన మమ్మలను కన్నీళ్ల పాలు చేస్తున్న సంఘటన మమ్మలను తీవ్రంగా వేదనకు గురి చేస్తుంది. ఆగస్టు 19, 2017 నుండి ఈ రోజుట వరకు, అంటే సుమారు 8 సంవత్సరాలుగా దివ్యాంగురాలైన నేను, నా కుటుంబం, ప్రజా సంఘాల నాయకులు కలిసి మా కూతురు చావుకు కారణమైన వారికి శిక్ష పడాలని అన్ని విధాలుగా పోరాటం చేస్తూనే ఉన్నాం. ఎక్కడ చూసినా ఆడబిడ్డలపై అఘాయిత్యాలు అధికమైపోతున్నాయి. మానవ సమాజంలో ప్రతి ఇంటిలో అమ్మగా, చెల్లిగా, ఆలిగా, కూతురిగా ఆడబిడ్డలు నిత్యంగా ఉండనే ఉన్నారు. మరెందుకో కానీ సమాజం తలదించుకునేలా పసిపిల్లలు మొదలు పండు ముసలివారు, మనం 90 సంవత్సరాల ముసలావిడి మీద కూడా రేప్ చేయటం మనందరం వింటున్నాం, చూస్తున్నాం. కరెక్ట్గా మాట్లాడారు. పండు ముసలి వారు అని కూడా చూడకుండా కామంతో వారిపై పడి రాక్షస ఆనందం పొందుతూ శారీరకంగా అనుభవించడమే కాకుండా అత్యాచారం చేయడంతో పాటు హత్య చేసి ఆపై ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు. మరికొన్న చోట్ల కనీసం కన్నవారికి తమ బిడ్డలు ఆనవాళ్ళు కూడా దొరకకుండా, నిజమిది, పెట్రోల్ పోసి నిప్పంటించి బూడిద చేస్తున్నారు. రాజకీయంగా, ఆర్థికంగా పలుకుబడి ఉందన్న అహంకారంతో, మదంతో తల్లిదండ్రులను కన్నీళ్ల పాలు చేస్తున్న సంఘటనలు ఎన్నో మధ్యలో జరుగుతున్నాయి. సో ఇది పెట్టి ఈ తల్లి, నేను మీకు ఇదంతా కూడా
మొత్తం నేను మీకు ఈ డాక్యుమెంట్ కూడా నేను మీకు పీడిఎఫ్తో సహా మొత్తం నేను డాక్యుమెంట్ యూట్యూబ్లో కావచ్చు, ఫేస్బుక్, ఇన్స్టా అన్నిటిలో కూడా ఇది పోస్ట్ చేస్తాను. ఇది పెట్టి యాత్ర ప్రారంభ తేదీ ఆగస్టు 19, 2025. ఆగస్టు 19వ తారీఖు ఉదయం 10 గంటల నుండి సుగాలి ప్రీతి ఈయన్ని ఎక్కడైతే సమాధి చేశారో అక్కడ నుంచి యాత్ర మొదలుపెట్టి రాజధాని ప్రాంతమైన అమరావతి సెక్రటేరియట్ దాకా 350 కిలోమీటర్లు 30 రోజులు ఆ తల్లి వీల్ చైర్ మీద న్యాయం చేయండి అని అడుగుతూ యాత్ర చేస్తాను అన్నారు. దీంట్లో మరి ఏనా కొడుకుకి ప్రభుత్వాలను విమర్శించడం కనిపించింది? దీంట్లో ఏ ప్రభుత్వాన్ని విమర్శించింది? నాకు న్యాయం చేయండి, ఏ ప్రభుత్వం కూడా న్యాయం చేయట్లేదంటే మా ప్రభుత్వం మీద అజమాయిషీ చేస్తున్నారు, మా ప్రభుత్వం మీద మీరు ఎదురు తిరుగుతున్నారని చెప్పని అంత భయం ఎందుకు? రైట్, నౌ లెట్ us టాక్ టు పార్వతి గారు. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఎలా ఉన్నారు అనే ప్రశ్న నేను అడగను. ఈ ఇంటర్వ్యూలో నాకు మీరు ఇప్పటిదాకా ప్రీతికి జరిగిన అన్యాయం గురించి మీరు మాట్లాడారు. ప్రీతిని ఏం చేశారు అనేది మేమందరం చూసాము, కళ్ళారా చూసాము. అది ఆత్మహత్య అంటే చెప్పు తీసుకొని ఫాట్ 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 మనం కొట్టాలనిపిస్తుంది ఎవరికైనా సరే. ఇలాంటి సందర్భంలో మనం అసలు ప్రీతి మీ కూతురిగా తను చిన్నప్పటి నుంచి ఏంటి అనేది ఎవరికి తెలియదు. సో ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ దాట్. నాకు ఆ విషయాల గురించి ప్రజలకు తెలియాలి, ఎలాంటి పిల్లల్ని వీళ్ళు చంపేశారు అనేది ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో మీతో మాట్లాడదామని వచ్చాను. దాంతోపాటు మీకు ఈ మధ్య ఒకటి ధమ్కీ కూడా ఇచ్చాడు, మీరు బయటకు వస్తే మేము ఊరుకోము అది ఇది అని చెప్పని. వారికి కూడా చెప్పడానికి నేను ఆల్రెడీ చెప్పాను, ఈ తల్లికి చాలా ప్రజా సంఘాలు అండగా ఉన్నాయి. వాటితో పాటు ప్రశ్న తరపు నుంచి మేము కూడా ఈ తల్లితో పాటే ఉంటాము. ఈ కేసు ఒక కొలిక్కి వచ్చేదాకా, సుగాలి ప్రీతికి న్యాయం జరిగేదాకా డబ్బు మదంతో బలిసి కొట్టుకుంటూ ఆడపిల్లల్ని చెరుస్తున్న నా కొడుకులకి అంతు చూసేదాకా కూడా ఈ తల్లితో పాటు మేము ఉంటామని చెప్పటానికే ఈ పాడ్కాస్ట్ చేయటం మొదలైంది. రైట్ అమ్మ, చెప్పండి, ప్రీతి మీకు అంటే చిన్నప్పటి నుంచి ఏం అవ్వాలనుకుంది తను అసలు? అంటే ఆస్పిరేషన్స్ ఏమైనా అడుగుతూ ఉంటాం కదా మనం, ఏంటమ్మా ఏం చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పని. వాట్ షీ వాంటెడ్ టు బి? అసలు ముందుగా నిజంగా మీకు నిజంగా కృతజ్ఞతలు నాన్న. ఇంత దూరం నుంచి ఒక అవుటి దాని కోసం సపోర్ట్గా నిలబడడానికి మీరు వచ్చినందుకు నిజంగా సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి నాకు మీరు సపోర్ట్ చేస్తానందుకు ముందు మీకు థ్యాంక్స్ నాన్న. అయితే మామూలుగా అందరికీ లేడీస్కి ఎవరైనా కూడా ఉమెన్ కావాలంటే సంపూర్ణంగా తల్లి కావాలి. ఆ తల్లి అనేది నార్మల్గా మామూలుగా 2 కాళ్ళు ఉండి శారీరకంగా బాగున్న వాళ్ళకి ఓకే, కానీ నేను ఒక వికలాంగురాలని. అయితే కూడా నన్ను అమ్మని చేసింది పాప. అంటే 9 మోసాలు మోసాను, 9 నెలలు నేను అసలు నడవడానికి కూడా కష్టమైతే కూడా అంత పెద్ద పొట్టేసుకొని నేను నడిచి కింద పడుకుంటా నా కడుపులో 9 నెలలు సేఫ్గా పెట్టుకున్నా. తర్వాత బయటకు వచ్చినాక 14 సంవత్సరాలు కూడా చాలా అత్యంత ముఖ్యంగా సేఫ్గా పెట్టుకున్నా. ఎవరికైనా ఇంట్లో మొదటి పిల్ల అనేది చాలా మంచిగా, అంటే లక్ష్మిలాగా వచ్చింది, లక్కీలాగా వచ్చింది అని నాకు కూడా ఆ పాప చాలా లక్కీ. అసలు ఎప్పుడు నేను వెళ్తే కూడా బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నాకు టాటా చెప్పి చిరునవ్వు చెప్పి పంపించేది, ఎందుకంటే అదొక సెంటిమెంట్ లాగా ఉండే. అప్పుడు మరి ప్రీతి అయితేనైనా చాలా ఒబీడియంట్. ఓకే, అంటే చిన్నతనంలోనే పెద్దవాళ్ళలాగా అన్న ఏదన్నా చెప్తే వినపడం కానీ, ఇంకా నేను హ్యాండిక్యాప్ కాబట్టి అసలు నన్నైతే మదర్ కంటే ఎక్కువగా చాలా చిన్న వయసులోనే అది ఏంటో ఆ బాండింగ్ ఏమో తెలియదు. కానీ ఎంత జాగ్రత్త అంటే నేను గుర్తు చేసుకుంటుంటే బాగా తట్టుకోలేకపోతున్నా. నేను హ్యాండిక్యాప్ కాబట్టి ఎండాకాలంలో కాళ్ళకి చెప్పులు ఉండవు కాబట్టి నడిస్తే, అంటే మా ఇంట్లోంచి కాంపౌండ్లోంచి ఇంటికి రావడానికి బయట ఎండ పడుతుంది. ఆ ఎండ పడితే అప్పుడంతా 4-5 సంవత్సరాలు నా పిల్ల ఎంత తెలివిగా ఆలోచించి పరిగెత్తుకుంటే మేము వచ్చి గేట్ తీసేలోపు పరిగెత్తుకుంటూ వచ్చి ఏదన్నా బెడ్షీట్ కానివ్వండి, టవల్ కానీ వేసేది, కాళ్ళు కాలుతాయి అని. అట్లాంటి అంత మంచి నా కూతురు అమ్మాయి, మీరు చూసి తెలుస్తుంది. చాలా అంటే ఐక్యూ కూడా చాలా బాగుండేది, చదువు విషయంలో కానివ్వండి ఏదన్నా చాలా బాగుందన్న. మీకు తర్వాత మీకు చూపిస్తాను హ్యాండ్ రైటింగ్ కానీ, అమ్మాయి మార్కులు కానివ్వండి, ఏది కూడా 10కు 10 చిన్నప్పటి నుంచి కూడా. అసలు
ఫస్ట్ సెకండ్ కూడా వచ్చేది కదా, ఫస్ట్ వచ్చేది, బాగా చదివేది. మేమంతా ఇక ఖచ్చితంగా ఎప్పుడు అందరం బంధువులు వచ్చినా కూడా అందరితో కలిసిపోయేది. అసలు అందరూ ప్రీతి కలవడిగా మాట్లాడేది. అంటే రెస్పెక్ట్ చాలా. ఇప్పుడు ఎవరైనా వచ్చినా కూడా పలకరింపులో కానివ్వండి, వాళ్ళకి ఏదైనా చేసి పెట్టడంలో కానివ్వండి, మా అత్తమామని చూసుకోవడంలో, అసలు చిన్న పిల్లలోనే పెద్ద వాళ్ళ గుణాలు నా పాపవి. తర్వాత చలాకీగా ఉండేది. ఏదైనా కూడా ఒక్కసారి చెప్తే చాలు. అసలు కంప్యూటర్ వరకు ఆ పాపకి అప్పటికే 9th 10th క్లాస్లోనే అసలు కంప్యూటర్లో టైప్ చేసేది. ఏదైనా లెటర్స్ కానివ్వండి, అసలు కంప్యూటర్ ఆన్లైన్లో ఏదైనా కూడా మామూలుగా లెటర్స్ పెట్టడం కానివ్వండి, మెయిల్ పెట్టడం కానివ్వండి, ఇవన్నీ కూడా చేసేది. సో షీ వాజ్ వెరీ స్మార్ట్. వెరీ స్మార్ట్ అసలు. క్లాస్లో కూడా ఇప్పుడు ఈ స్కూల్లో ఎప్పుడైనా నాకు ఇబ్బందిగా ఉంది అని ఎప్పుడైనా తను చెప్పడం జరిగిందా? ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటే, మీరు నాకు వ్యూవర్స్ కూడా ఇక్కడికి వస్తే, అంటే ఈ తల్లి తండ్రి ఇద్దరు మీరు వస్తే ఈవెన్ నాకు కూడా ఒక్కొక్కసారి నాకు కూడా కళ్ళలో నీళ్ళు తిరిగినాయి కొన్ని. అంటే అంత చెప్తున్నారు, అన్ని ఎవిడెన్సెస్, అంత డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంది వీళ్ళ దగ్గర. స్టిల్ మనకు న్యాయం జరగట్లా. రైట్. ఈ క్వశ్చన్ మిమ్మల్ని ఎందుకు అడిగానంటేనమ్మా, మీరు నాకు ఇచ్చిన వీళ్ళు నాకు కొన్ని న్యూస్ ఆర్టికల్స్ అన్నీ చూపించారు. డబ్బే పరమావధిగా ఇక్కడ కొన్ని, అంటే ఈ కట్టమంచి రామలింగారెడ్డి అనే స్కూల్ ఏదైతే ఉందో దీంట్లో ఇది పేరుకే పాఠశాల, లోపలంతా నర్తనశాల అని చెప్పిన కర్నూలు జిల్లా లోకల్ ఎడిషన్లో కట్టమంచి పాఠశాలలోనే స్విమ్మింగ్ పూల్, రాజరికాన్ని అనుభవిస్తున్న కట్టమంచి యజమానులు, ఉపాధ్యాయునిగా తండ్రి చేసిన పాడు పనులు వారసత్వాన్ని స్వీకరించిన యువరాజు, ఉపాధ్యాయునులపై లైంగిక దాడులు వింటున్నారా? ఇది ఈ స్కూల్ యాజమాన్యానికి పరిపాటి అని ఇక్కడ లోకల్ న్యూస్ పేపర్లో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. అంటే లోకల్ రిపోర్టర్స్ అందరూ కూడా నిజాయితీగా రాసిన ఆర్టికల్స్ ఇవి. ఓరచూపులు, చిలిపి చేష్టలతో ఆకర్షణ మంత్రాలు, ఆధునిక రీతిలో పడక గదులు. డూ యూ బిలీవ్ మీ, నాకు వీళ్ళు చూపించిన కొన్ని పిక్చర్స్లో బెడ్రూమ్స్ మెయింటైన్ చేస్తుంది ఒక రెసిడెన్షియల్ స్కూల్. ఒక హై ఎండ్ బెడ్రూమ్స్, అంటే దాంట్లో ఏసీ ఉంటుంది, బెడ్రూమ్ ఉంటుంది, ఆ బెడ్రూమ్లో మొత్తం అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఒక స్కూల్లో ఏసీతో ఉన్న ఒక బెడ్రూమ్, దానికి బ్యాక్ డోర్, ఆ బ్యాక్ డోర్ నుంచి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళే ఒక దారి. ఎందుకు ఏం చేయటానికి ఆ బెడ్రూమ్? అసలు ఇమ్మీడియట్గా ఆ స్కూల్ని ఎందుకు బ్యాన్ చేయట్లా ప్రభుత్వాలు? ఆ స్కూల్ని ఎందుకు బ్యాన్ చేయట్లేదు ఈ ప్రభుత్వాలు? ఎందుకు బ్యాన్ చేయట్లేదో నేను ఇంటర్వ్యూ ఎండ్ అయిపోయేలోపు మీకు తెలుస్తుంది, చూడండి. సో మీకు ఎప్పుడు కూడా ప్రీతి ఈ విషయం గురించి అంటే ఏమైనా ఎప్పుడైనా చెప్పిందా, ఇబ్బంది పడుతున్నావని కానీ, లేకపోతే నా ఫ్రెండ్స్ ఇట్లా ఇబ్బంది పడుతున్నారని కానీ ఎప్పుడు మీ దాకా రాలేదు? లేదు నాన్న. అంటే స్కూల్లో లోపల జరిగేవి బయట ఎవరికి ఏమీ తెలియదు. అయితే పాప కొంతమంది అమ్మాయిల మధ్యలో వెళ్ళిపోతున్నారు, డ్రాప్ అవుట్స్ అని చెప్పారు. కానీ అంటే మనకి ఎంత అంచనా వేసుకోలేము. మామూలుగా కొంతమంది పల్లెటూరు నుంచి వస్తారు, ఇంగ్లీష్ మీడియం సరిపోదు, తెలియదు, సరే అని అనుకున్నాం. తర్వాత పాప 17వ తేదీ నాన్న, అంటే పాప చనిపోయి ఒక 2 days ముందు మధ్యాహ్నం నాకు కాల్ చేయడం జరిగింది. కాల్ చేసి ఎట్లా తెలిసింది మీకు? 2 days ముందు కాల్ చేసింది మధ్యాహ్నము, థర్స్డే కాల్ చేసి మధ్యాహ్నం 3:30 ఆ మధ్యలో, అమ్మ బాగున్నావమ్మ అంటే, బాగున్న తల్లి, ఏం రా అంటే చాలా డల్ గా మాట్లాడింది. ఏమ్మా అంత డల్ గా మాట్లాడుతున్నావు అంటే, ఏదో ఇంజెక్షన్ వేశారు అంటే, మామూలుగా స్కూల్స్ లో టాబ్లెట్స్ కానివ్వండి, ఆల్బెండజోల్ కానీ అలాంటివి వేశారని మేము మామూలుగా అనుకున్నాం. అంటే అప్పటి వరకు మాకేం తెలియదు కాబట్టి. తర్వాత అమ్మ మీరు ఎప్పుడు వస్తారు పదే ఆ ప్రశ్న వేయడం అడిగింది. అమ్మ నేను సండే వస్తారా, 2 days కదా, ప్రతి సండే వస్తున్నాం కదా, సండే చికెన్ చపాతి తీసుకొని వస్తానమ్మా, నీకు ఇష్టం కదా అని చెప్తే, ఇంకా ఏదో చెప్పబోతుంది, ఆ ఫోన్ కట్ చేసేసారు. బలవంతంగా ఫోన్ కట్ చేసేసారు. అంటే 1 rupee కాయిన్స్ మళ్ళీ వేసింది. ఇంకొక 1 rupee కాయిన్ అంటే నాకు టైం పడుతుంది కదా, 1 rupee కాయిన్ వేసిన తర్వాత మళ్ళీ 60 seconds మాట్లాడాలి, కానీ మధ్యలో కట్ అయింది. మళ్ళీ నేను హాస్టల్ వార్డెన్ అయిన హరిత కాల్ చేసి అడిగితే స్టడీ అవర్స్కి వెళ్ళిపోయిందమ్మా, లేదు అని చెప్పడం జరిగింది. సర్లేండి, చనిపో 2 రోజుల ముందు 17వ తేదీ
18వ తేదీ మా అక్క వాళ్ళు అదే దారిలో హాస్టల్ దారిలో గోశాల ఉందండి. ఆ గోశాలకు వెళ్తున్నామమ్మా అని అక్క చెప్తే, సరేమ్మా నిన్న కాల్ చేసింది ప్రీతి, ఎందుకో ఒక చాక్లెట్స్ అవి తీసుకెళ్ళండి, స్నాక్స్, నేను సండే వస్తానని చెప్పేసి ఫ్రైడే ఈవినింగ్ వెళ్ళారు. ఫ్రైడే ఈవినింగ్ వెళ్తే కూడా పాపకి ఇంటిమేట్ చేశారు ఇట్లా వచ్చాము అని. ఆ పాప కూడా పరిగెత్తుకుంటా వెళ్ళి ఫస్ట్ మా అక్కను గట్టిగా పట్టుకొని ఏడ్చేసిందంటండి. గట్టిగా పట్టుకొని ఏడ్చేసింటే కొంచెం దూరంలో వీళ్ళ హాస్టల్ వార్డెన్ అయిన హరిత ఈ అమ్మాయిని ఏం చెప్తాదో మరి లేకపోతే అని గమనిస్తా ఉండి కొంచెం గట్టిగా చూస్తా ఉందండి. సీరియస్ గా మా అక్క తిట్టు, మా పాప తిట్టు. మా అక్క కూడా అడిగిందంట, ఎవరమ్మా నిన్ను అట్లే గమనిస్తా ఉంది ఆమె అంటే, ఆమె హర్షవర్ధన్ దివాకర్ రెడ్డి జనార్దన్ రెడ్డిల బంధువు, ఆమె హాస్టల్ పనులకందరికి పెద్ద ఆమె అని చెప్పిందంట. అసలు మా అక్క వాళ్ళు పోయేంత వరకు ఆమె పోలేదంటండి, అక్కడి నుంచి చూస్తానే ఉన్నారంట గేట్ దగ్గర నుంచి. ఇంకా మా పదే ప్రీతి కూడా ఒకటే, అమ్మ వాళ్ళు ఎప్పుడు వస్తారు పెద్దమ్మ, అమ్మ వాళ్ళు ఎప్పుడు వస్తారంటే, ఒక రోజే కదరా శనివారం ఆదివారం వస్తారని చెప్పారంట. ఇంకా తర్వాత పాప వెళ్ళిపోయింది. ఇంకా అక్క వాళ్ళు కూడా వచ్చేసారు. వచ్చిన తర్వాత మేమందరం కలిసి భోజనం చేస్తున్నప్పుడు ప్రీతి ఎందుకో ఏడ్చింది మా, అసలు ఎప్పుడు ఏడ్చలేదు, ఎందుకో ఏడ్చిందిరా అని నాకు చెప్తే, సరే ఉండనేసి అప్పుడు కూడా హాస్టల్కి కాల్ చేశాను, వార్డెన్కి కాల్ చేస్తే తిని పడుకున్నారు అని చెప్పారు. ఆ టైంలో ఇంకా సరే మీరు ముందు రోజు కాల్ కట్ అవటమే, 2 రోజుల క్రితం కాల్ కట్ అవటమే. ఆ తర్వాత మీరు కలవలేదు, మాట్లాడలేదు? నేను మాట్లాడలేదు, అక్క మాట్లాడారు. అది తర్వాత మరుసటి రోజు అంటే ఏదైతే శనివారం మార్నింగ్ అన్నా వెళ్ళి ఒకసారి కలుద్దాం మాట్లాడదాంలే అనుకునేసి, నేను ఆల్రెడీ అప్పటికి 2013లోనే నేను జాబ్ చేస్తున్నాను. నేను జాబ్కి వెళ్ళాను. సుమారుగా శనివారం అంటే 19వ తేదీ, 18వ తేదీ అక్క పెళ్ళి కలిసి వచ్చింది, 17వ తేదీ నాకు ఫోన్ చేసింది, 19వ తేదీ మార్నింగ్ నాకు 12 కల్లా మధ్యాహ్నం 12 గంటలకి ఈ పెద్దయ్య అని ఒక మేల్ కేర్ టేకర్ నాకు కాల్ చేసి, అమ్మ నీ కూతురు కళ్ళు తిరిగి పడిపోయింది, వచ్చి తీసుకెళ్ళండి, కళ్ళు తిరిగి పడిపోయింది, మీ కూతురు తీసుకెళ్ళండి, మీ హస్బెండ్ ఫోన్ పనిచేయట్లేదు అని చెప్పారు. నేను ఇంకా వెంటనే మా హస్బెండ్కి కాల్ చేసి, ఇంకా నేను హ్యాండిక్యాప్ వెళ్ళలేను కాబట్టి పాప ఏదో కళ్ళు తిరిగి పడిపోయిందంటే వెళ్ళి తీసుకురాపోండి ఇమీడియట్గా అని చెప్పి పంపించాను నేను. ఇంకా ఆయన వెళ్ళేసరికి ఒక 10-15 మినిట్స్లో అక్కడికి వెళ్ళేసరికి అక్కడ 2-3 జీపులు, అంటే దాదాపు ఒక 20-30 మంది పోలీసులు దాకా, అంటే మాకంటే ముందే పోలీసులకు ఇంటిమేషన్ అయిపోయింది. పోలీసులు వచ్చేసారు. మేము ఇమీడియట్ గా నేను ఫోన్ కట్ చేసినాను, వితిన్ 15 మినిట్స్ లోనే అక్కడ ఉన్నారు ఆయన. అప్పటికే పోలీసు వాళ్ళు 2-3 జీపుల వాళ్ళు పోలీసు వాళ్ళు ఉన్నారు. ఈయనను కూడా డైరెక్ట్గా తీసుకెళ్ళి డైరెక్ట్గా పాపను ఇది ఏదైతే ఈ పొజిషన్ ఉందో ఈ పొజిషన్ లోకి ఆయన తీసుకెళ్ళడం జరిగింది. నేను ఇమేజ్ వేస్తాను, ఇది యూట్యూబ్ గైడ్ లైన్స్ వాయిడ్ చేసినా సరే పర్లేదు, దట్స్ ఓకే, కాపీరైట్ పడినా పర్లేదు, కానీ ఈ ఇమేజ్ నేను వేస్తాను. పాప ఫేస్ని మాత్రం బ్లర్ చేసేస్తాను. ఇలా డైరెక్ట్ గా చూపించడం జరిగింది. ఇప్పుడు మా వెనకాల ఉన్నాడు మా హస్బెండ్ అండి, అక్కడికి వెళ్ళి ఈయన ఇంకా ఆయన తేరుకునే లోపు ఆయన డైరెక్ట్ గా వెళ్ళి పాప నా పొజిషన్ లో చూసే లోపు భయపడి పట్టుకున్నారంట అండి. అంటే బ్రతుకుందేమో కిందికి దించితే అనేసి. కానీ అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళు ఎవరే గాని కనీసము అది ముట్టుకోకూడదు, పాపను అంటే ఏమన్నా ఉంటే కనుక పైన ఫింగర్ ప్రింట్స్ అవి వెళ్తాయి కదా, పోతాయి కదా అని ఎరేజ్ అవుతాయి, కానీ ఏ మాత్రం లేకుండా ఆపలేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ పోలీస్ లైన్స్ డ్రా చేశారా? ఏమి డ్రా చేయలేదు, పోలీస్ లైన్స్ అండి. అసలు సీన్ ఆఫ్ అఫెన్స్ కూడా, సీన్ ఆఫ్ రూమ్ ఉంది కదండి, దానికి కూడా సీజ్ చేయలేదు. కనీసం ఏ డాక్టర్ కూడా సర్టిఫికేట్ చేయలేదు, పాప చనిపోయింది, ఓపెన్ గా వదిలేశారు. వాళ్ళు వదిలేసి పోలీసు వాళ్ళకి ఇంటిమేట్ చేశారు. పోలీసు వాళ్ళు వచ్చే లోపే మా భర్తకి చూపించేసి టకటక అంటే ఎవిడెన్స్ మీ ముందే మేము తీసాము బాడీని అనేసి. అసలు బాడీ కూడా కనీసము ఏవి గ్లౌజులు కానీ ఫోరెన్సిక్ వాళ్ళని కానివ్వండి, కనీసం ఎంఆర్ఓని కూడా పిలవకుండా చేసేసారు సార్. నేను వ్యూవర్స్ కి మీరు ఈ పిక్ ఎంతమంది చూసారో లేదో తెలియదు నాకు. ఇక్కడ ఈ పాపది నేను బ్లర్ చేస్తాను. ఇక్కడ చూడండి, వింగ్ ఏదైతే ఉందో ఒక రెక్కకి, అంటే మన దేశంలో ఉరి వేసుకునే వాళ్ళు కూడా పాపం వాళ్ళు భలే ఉరి వేసుకుంటారు. ఎట్లా అంటే కాళ్ళు కింద కానీ, ఇదే కాదు, మీరు బక్కిసీను విషయంలో కూడా చూస్తే, బక్కిసీను మీకు ఐడియా ఉన్నాడా? మామిడికాయలు దొంగతనం చేశాడని చెప్పని చంపేశారు, గుర్తున్నాడా? ఆ బక్కిసీనుకు కూడా ఊరు ఎట్లా వేశారో గుర్తుందా? మోకాళ్ళ మీద ఊరేసుకున్నాడు, మోకాళ్ళు కింద అంతాయి, ఊరు మాత్రం ఉంటుంది. సేమ్ పాప చూసారా, కాళ్ళు కింద ఉన్నాయి, కాళ్ళు నేలకు ఆనున్నాయి,
పాపకి ఒక ఇది కట్టారు, చీర కట్టారు, ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ రెక్కకేశారు. అంటే అంటే జనాలు పిచ్చోళ్ళు అనుకుంటారా? అంటే మన సిస్టమ్ ఎంత దారుణంగా ఉంది అనేది ఒక్కటి చూస్తే అర్థమైంది. ఒక రెక్క ఇట్లా వంగిపోయిన రెక్క. అంటే పాప వెయిట్కి కొద్దిగా పాప 55 కిలోస్ ఉంది. మీరు ఒక 55 కిలోస్ గన్నీ బ్యాగ్లో ఏదైనా రైసో ఏదో ఒకటి వేసి ఒక ఫ్యాన్కి వేయండి, ఇట్ కాంట్ బేర్. నేను అంటుంది పైన ఉన్న దీనికి కాదు, ఫ్యాన్కి రెక్కకేస్తే ఊడిపోద్ది, అది వంగిపోద్ది. అట్లాగా పాపని జస్ట్ ఇట్లా హోల్డ్ చేశారు అంతే, పడిపోకుండా. తల కూడా మీరు చూస్తే ఈ సైడ్ నుంచి ఒక మళ్ళీ ఇంకొక టై లాగా ఒకటి ఉంది చూసారా? దిస్ ఇస్ నాట్ ఎ టై, ఇది కూడా ఒక క్లాత్. ఈ క్లాత్ ఎందుకంటే మీకు ఎప్పుడైనా ఒక వ్యక్తి ఊరేసుకుంటే లెట్స్ నాట్ ఇటువైపు ఉంటే తల ఇటు పడిపోద్ది, నాట్ ఇటు ఉంటే తల ఇటు పడిపోద్ది, రైట్? ఇక్కడ మాత్రం ఈ తల ముందుకు పడిపోద్ది. దాన్ని నిలబెట్టి దాన్ని నాట్ వేసి ఆ చిన్నగా ఆ చీర ఇంకొక క్లాత్తో ఆ పాప తల ఇలా పడిపోకుండా అట్లా పెట్టారు. ఇంకొక ఫోటోలో అటు ఇటు కాకుండా మీరు చూస్తే ఇదేనమ్మా, అదే వెనకాల ఇక్కడ తల పెట్టేసి చుట్టేశారు, దీనికి కట్టారు, దీనికి తల పడిపోకుండా చీర అండ్ తల పడిపోకుండా ఇక్కడ చిన్న కట్టారు. నేను మీకు జూమ్ చేసి కూడా పెడతాను అక్కడ. ఆల్రైట్. సో ఇంకొకటి కూడా నాన్న, ఇప్పుడు పాప 5 feet ఉంది, పాప ఫ్యాన్ అందుకోవడానికి 10 feet ఉంది. ఇక్కడ నుంచి డబల్ ద సైజ్. కనీసం అక్కడ ఎక్కడానికి కానీ స్టూల్ వేసుకోవడానికి కానీ ఏదే కానీ లేదు. అక్కడ ఒక చిన్న 1 foot బకెట్ పెట్టారు. ఆ 1 foot బకెట్ ఎక్కితే కూడా అమ్మాయి 6 feet అవుతుంది. ఇంకా 4 feet ఎట్లా అందుతుంది? అంటే సింపుల్ గా చిన్న పిల్లాడిని ఆ సీన్ ఆఫ్ ఒఫెన్స్ చూపించి ఈ పాపకి ఏం జరిగింది అంటే ఇట్ వాజ్ అ క్లియర్ కేస్ ఆఫ్ అ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అనేది ఎవరికైనా అర్థమైంది. అంటే 10 అడుగుల 10 అడుగుల సీలింగ్, 11 అడుగుల సీలింగ్ ఉంది, ఒక 5 అడుగుల పాప, ఒక అడుగు 1 foot స్టూల్ ఉంది పక్కన, అంటే 6 అడుగులు. చేయెత్తితే మహా అయితే ఇంకో 2-3 అడుగులు వెళ్తుంది అనుకోండి, 8 అడుగులు. ఆ పాప ఫ్యాన్కి ఎట్లా వేసుకుంది, వేసుకొని మళ్ళీ అది రెక్కకి ఎట్లా వేసుకుంది? 50 కిలోలు ఉన్న పాప ఆ ఫ్యాన్ ఎట్లా బేర్ చేసింది ఆ పాపని? అంటే ఎవరిని పిచ్చోళ్ళు అనుకుంటున్నారు దీనికి కదా? అంటే క్లియర్గా నా కూతుర్ని ఎవరో చంపేశారు, కనపడుతుంది, న్యాయం చేయండి అంటే ఇప్పుడు ఆ తల్లి మీదకి ఎదురుదాడి చేస్తున్నాం, రైట్? మీరు ఇక్కడ మనకి శారీ చూపించారు, అంటే శారీతో ఊరేసుకొని చనిపోయింది అని. కానీ ఇక్కడ మీరు చూస్తే క్లియర్ కట్ గా ఇది లిగేచర్ మార్క్. ఇది కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ప్యాటర్న్ లిగేచర్ మార్క్ అని వచ్చింది. హిస్టోపెథాలజీ రిపోర్ట్ నెక్ బిట్స్ తీసి ఇది ఎంత లోపలికి గాయం తగిలిందనే రిపోర్ట్ మన దగ్గర ఉంది. ఆ రిపోర్ట్ లో డీపర్ మోస్ట్ డర్మిస్ కూడా, అంటే మన స్కిన్ లోపలికి వెళ్ళింది అండి. ఒక శారీ, సాఫ్ట్ శారీ అంత లోపలికి వెళ్ళదు అని ఫోరెన్సిక్ బుక్లలో కూడా రాసి ఉంది. మరి అలాంటప్పుడు ఇది ఏదైతే పాపకు చీర చూపిస్తున్నారు, చీర ఇక్కడ చూపిస్తున్నారు చిన్న కింద, కానీ గుర్తు మాత్రం నెక్ దగ్గర పడింది. అది కూడా ట్రాన్స్వర్సలీ పడింది, అది కూడా ప్యాటర్న్ లిగేచర్ మార్క్ పడింది. ఈ లిగేచర్ మార్క్ ఎప్పుడు వస్తుంది, లేకపోతే అంత లోపలికి కట్ ఎట్లా అవుతుంది అనేది ఆ బుక్ లో రిపోర్ట్ లో ఉన్న సారాంశం ఏమిటంటే, అది ఎలక్ట్రిక్ వైర్ కానివ్వండి, ప్లాస్టిక్ వైర్ కానివ్వండి, లేదా టెంకాయ్ పీస్ వైర్ కానివ్వండి, దాంతో చంపితేనే అంత లోపలికి కట్ అవుతుంది అనేది ఆవిడ ఇచ్చిన పెథాలజీ డిపార్ట్మెంట్ ఇచ్చిన హిస్టోపెథాలజీ రిపోర్ట్. నాన్న ఇన్ని రిపోర్ట్స్ ఉన్నా కూడా ఇంతవరకు కూడా ఎవరు చేశారు అనేది, ఎవరు అమ్మాయి మీద అత్యాచారం చేసినారని ఇంతవరకు తెలియలేదు. హత్య ఎవరు చేశారని ఇంతవరకు తెలియలేదు. ఇక్కడ మనందరం అర్థం చేసుకోవాల్సింది, వీఆర్ నాట్ టాకింగ్ ఓన్లీ అబౌట్ అ రేప్, ఇట్ ఈస్ అ రేప్ అండ్ మర్డర్. అందరూ కూడా సెమెన్ రేప్ జరిగిందా వీటి గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ షీ వాజ్ బ్రూటల్లీ మర్డర్డ్. ఇది ఎవరిని అడిగినా చెప్తారు. అసలు ఆ అమ్మాయి చీరతో ఊరేసుకుంటే అక్కడ క్లియర్గా, నేను మీకు పిక్చర్ ఇందాక తను వేసినప్పుడు కూడా చూపించాను చూడండి, చక్కగా ఒక ప్యాటర్న్ రోప్. అది అంటే రోప్ అంటే ఇప్పుడు మనం బట్టలు ఆరేసుకుంటాం కదా, ఆ తాడులు ఉంటాయి కదా, నైలాన్ తాడులు, అలాంటి ఒక తాడు అది క్లియర్గా కనిపిస్తుంది. పెథాలజీ నేను చెప్పట్లేదు, హిస్టోపెథాలజీ రిపోర్ట్లో చెప్పారు, నేను చెప్పట్లేదు, డాక్టర్స్ చెప్పారు. స్టిల్ తను చీరతోనే ఊరేసుకుంది, ఆ తల్లికి మాత్రం న్యాయం జరగదు.
ఇప్పుడు మీరు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అప్పుడు మీరు ఆఫీషియల్స్తో మీరు మాట్లాడినప్పుడు ఇనీషియల్గా మీకు వచ్చిన రెస్పాన్స్ ఏంటి అంటే ప్రాపర్గా రెస్పాండ్ అయ్యారా? 2017లో జరిగింది కదా ఇది. 2017లో జరిగింది నాన్న. తర్వాత అదే మీకు చెప్పాను కదా, పాపని బాడీని మాతోనే పట్టించి దింపించారు, ఈయనతో దింపించిన తర్వాత కిందికి తీసుకెళ్తున్నారు. నాకైతే కనుక ఇంకా నేను ఏమైపోతాను అనేసి మా హస్బెండ్ అయితే నాకు చెప్పలేదు, ఇంకా పాప చనిపోయింది నాకు తెలియదు. కింద ఉన్నాను, గ్రౌండ్ దగ్గర కిందికి వచ్చాను, ఉన్నాను. ఉంటే మా హస్బెండ్ నుండి కొన ఊపిరితో ఉంది, కళ్ళు తిరిగి పడిపోయింది, మేము హాస్పిటల్కి తీసుకెళ్తున్నామని చెప్పారు. నాకేమన్నా అవుతుందేమో. అప్పటికే నేను యాజ్ ఎ మదర్గా నేను అంటే ఎవరికో యాజ్ ఎ మదర్గా నేను నా కూతురికి ఒక వే ఆఫ్ క్లాతింగ్ అంటే ఎలా వేసుకోవాలి డ్రెస్సింగ్ అనేది నేను నేర్పించుకున్నాను. నాకు ఆ అమ్మాయి రోజు ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆ రోజు అన్యాచురల్గా ఉంది, ఆ అమ్మాయి ప్యాంటు మొత్తం సగం వరకు లూజ్ అయిపోయి తై కనిపిస్తూ ఉంది. నేను ఆ రోజు అడిగాను పోలీసులని, సార్ ఆ అమ్మాయి డ్రెస్ ఎలాగనో ఉంది సార్, నాకు ఇచ్చేయండి, నేను కార్లో తీసుకెళ్తాను అంటే ఆ రోజు పోలీస్ వాళ్ళు చెప్పిన సమాధానం, మీ అమ్మాయి యూరిన్ పాస్ చేసుకుంది, కక్క వేసింది, మేము క్లీన్ చేసి తీసుకెళ్తున్నాం అన్నారు సార్. ఒకవేళ నిజంగా నేను చనిపోయిన బాడీని వీళ్ళు క్లీన్ చేస్తారా చెప్పండి? అలా అని పోలీస్ వాళ్ళు ఈయనను మా కార్లో మేము తీసుకెళ్తామంటే లేదు అనేసి పోలీస్ వాళ్ళు వాంటెడ్గా స్కూల్ వాళ్ళ సుమ్మోలో, నెంబర్ లేని సుమ్మోలో ఈయనను మా భర్తను బాడీని తీసుకెళ్ళి డైరెక్ట్గా మార్చురీకి తీసుకెళ్ళాను నేను. అక్కడికి నాకు చెప్పలేదు, మా బంధువులందరూ అక్కడికి వచ్చేసారు మార్చురీకి. నాకేమో ఆక్సిజన్ పెడుతున్నారని చెప్పారు, ఈయనేమో బంధువులందరూ వస్తున్నారు. నేను ఏం జరుగుతుంది అని నేను నడచలేను 2 అడుగులు కూడా. ఎక్కడో పోస్ట్ మార్టం జరుగుతుంది అంటే అక్కడికి వెళ్ళి ఇంకా నేను భయపడి ఫస్ట్ నాకు చూపిస్తారా లేదా నా కూతురికి అని అడిగితే అప్పుడు మా ఆయన తీసుకెళ్ళి పాప చనిపోయింది, నువ్వు ఏం బాధపడద్దు, ఏడ్చొద్దు ఏమని మాకు ఓదార్స్తున్నారు. అంతలోపు పాపను చూసి నేను జీప్లోనే ఉంది ఇంకా పాప, ఇంకా చూసి చాలా బాధపడ్డాను. బాధపడుతున్నప్పుడు నేను అంతా ఇట్లా ముట్టుకొని చూస్తుంటే అప్పటికే అమ్మాయి ముందు రోజు చంపేశారు నాన్న. ఆ రోజు కాదు, ఆ రోజు చనిపోలేదు, ముందు రోజు చంపేశారు. అన్ని దెబ్బలు చేతి నిండా ఇట్లా వాతలు పడినట్లా పట్టుకుంటే ఎవరో ఆ దెబ్బలు. తర్వాత మాకు అప్పుడు కనిపించిన గుర్తు వచ్చేసి కరెక్ట్గా గొంతు దగ్గర బాగా తెగింది, రక్తం అంతా పోయి వైట్ స్కిన్ కనిపిస్తుంది, అంతా క్లీన్ చేసేసారు, అది మాత్రమే కనిపించింది. దాని తర్వాత పోస్ట్ మార్టం చేశారు. పోస్ట్ మార్టం రిపోర్ట్లోనే క్లియర్ కట్గా అమ్మాయికి సెక్షువల్గా జరిగింది. అమ్మాయి యూట్రస్లో ఒక లిక్విడ్ దొరికింది. ఆ లిక్విడ్ ఏంటి అని పెథాలజీ డిపార్ట్మెంట్ పంపిస్తే సైటాలజీ రిపోర్ట్ వచ్చింది నాన్న. సైటాలజీ రిపోర్ట్లో కూడా క్లియర్గా ఇదిగోండి సైటాలజీ రిపోర్టు, ఇక్కడ చదవండి. Official squames with few endocrinal cells admits equal to sperms of human being. అది కూడా లైవ్ లో. This was given by a professor and head of Department of Pathology on August 21st of 2017. ఈ డాక్యుమెంట్ ఇది అసోసియేట్ ప్రొఫెసర్ ఆర్ శంకర్ రావు గారికి ఇచ్చారు. ఇది ఇట్ వాజ్ అ క్లియర్, ఇక్కడ చూడండి పోస్ట్ మార్టం నెంబర్ 847/202017. దీనిలో క్లియర్గా స్పర్మ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అని చెప్పని కంప్లీట్ ఫామ్, హెడ్, బాడీ, టెయిల్. కొద్దిగా సైన్స్ తెలిసిన ఎవరికైనా ఈ విషయం అర్థమైంది. ఫామ్ అంటే లైవ్ కంప్లీట్ ఫామ్ ఆఫ్ హెడ్, బాడీ, టెయిల్ అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది కంప్లీట్ ఫామ్ ఆఫ్ హెడ్, బాడీ, టెయిల్ అని చెప్పని ఒక స్పర్మ్కి ఉండే కాంటెంట్, ఒక స్పర్మ్కి తల, బాడీ అండ్ టెయిల్ ఉంటుంది. ఇది ఒక స్పర్మ్ యొక్క అనాటమీ. ఎవరిని అడిగినా తెలుసు, అది లైవ్ స్పర్మ్. అంటే ఇట్ ఈస్ వెరీ ఎవిడెంట్, క్లియర్ that this child was raped. ఈ చిన్న పాపని రేప్ చేశారని ఎవిడెంట్గా రిపోర్ట్ ఉంది. కానీ ఎవరు చేశారో మనకు తెలియదు. తెలీదా? సుగాలి ప్రీతి అని చెప్పి ప్రీతి తల్లి పార్వతి గారు ఎవరి పేర్లు చెప్తున్నారు? ఇప్పటిదాకా ఎవరు చేశారు అని మీరు అనుకుంటే, ఎవరు చేశారు చేయలేదు అనేది ఒక్క నిమిషం పక్కన పెట్టి ఈ తల్లికి ఎవరి మీద అనుమానం ఉంది అని మనం అడుగుదాం. అమ్మ, మీరు
ఎవరు చేశారు అని మీరు అనుకుంటున్నారు? అది ఒక రెప్యూటెడ్ కాంపౌండ్ ఉన్న రెసిడెన్షియల్ హాస్టల్. ఆ హాస్టల్లో ఎవరైతే యాజమాన్యులు ఉన్నారో వాళ్లకు తెలియకుండా చిన్న చీమ కూడా లోపలికి వెళ్ళడానికి ఆస్కారం లేదు. కరెక్ట్. అలాంటప్పుడు వీళ్ళకి ప్రమేయం లేకుండా ఏదైతే మేము సీక్రెట్ బెడ్రూమ్స్ అని మీకు చూపించామో అక్కడ అమ్మాయిలను ట్రాప్ చేసి ఎవరికో వీళ్ళు స్వలాభం కోసం, అంటే వాళ్ళ పనులు కావడానికి మేబీ అట్లా అమ్మాయిలను ఇలా ఇలా నాశనం చేస్తున్నారో తెలీదు. వాళ్ళు చేసిన తర్వాత కూడా వీళ్ళు కూడా అనుభవించిండొచ్చు, చెప్పలేము. కానీ వీళ్ళ స్పర్మ్ ఏవైతే ఉందో మా పాపల్లో వచ్చిన డిఎన్ఏకి మ్యాచ్ కావట్లేదని చెప్తున్నారు. మ్యాచ్ కానంత మాత్రాన ఇప్పుడున్న ఈ హై టెక్నికల్లో ఏవి లేవంటారా? ప్రెషర్స్ ఏమంటారు దాన్ని దాచిపెట్టుకోవడానికి? అది కాదండి, మామూలుగా అంటే ఇప్పుడు ప్రికాషన్స్ లేవంటారా? స్పర్మ్ దొరకకుండా ప్రికాషన్స్ లేవంటారా? నేను ఇప్పుడు అడుగుతున్నది ఒకటే, మీరు డిఎన్ఏ మ్యాచ్ కాలేదు అంటున్నారు. డిఎన్ఏ మ్యాచ్ కాలేదు అంటే ఎవరు చెప్పాలి? ఎవరైతే యాజమాన్యం ఉన్నారో వాళ్ళు ఎవరితో ఏం చేపించారో వాళ్ళే కదా బయట పెట్టాలి. అది బయట పెట్టకుండా మేము మా స్కూల్లో రేప్ జరిగింది కానీ చేసింది మేము కాదు. అక్కడ క్వశ్చన్ మార్క్ ఎవరిది? ఎవరో థర్డ్ పర్సన్ వచ్చి అమ్మాయిల మీద అత్యాచారం చేసి హత్య చేసి దాన్ని అసూసైడ్గా చేసేంత క్రియేషన్ ఉంటుందంటారా? కరెక్ట్. కొన్ని లింక్స్ నేను మీకు చెప్పాను కదా ఇందాక. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ కాలేజీకి యాజమాన్యానికి సంబంధించి ఇది పాఠశాల నర్తనశాల అని చెప్పని లోపల స్విమ్మింగ్ పూల్ ఉండటం ఏంటి, బెడ్రూమ్స్ ఉండటం ఏంటి, ఉపాధ్యాయుల్ని కూడా లైంగికంగా వేధించటం ఏంటి అనే ఈ లింక్తో పాటు నెంబర్ 2, కాలేజీలో బెడ్రూమ్స్ ఎందుకున్నాయి, స్కూల్లో బెడ్రూమ్స్ ఎందుకున్నాయి, ఈ స్కూల్లో అసలు ఏసీతో పాటు ఒక మంచి బెడ్, విలాసవంతమైన బెడ్, ఆ బెడ్రూమ్కి బ్యాక్ సైడ్ డోర్ ఎందుకుంది, ఆ బ్యాక్ సైడ్ డోర్లో నుంచి బయటకు వెళ్తే కాలేజ్ యాజమాన్యానికి సంబంధించిన ఇంటికి ఎందుకు వెళ్లాల్సి వస్తుంది ఆ దారి? ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకొని ఈ తల్లి కొంతమంది మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళు చేశారా చేయలేదా అనేది ఈ న్యాయ వ్యవస్థలు, ఈ చట్టాన్ని ఉపయోగించుకొని పోలీసులు వీళ్ళు తేల్చాలి. ఆ తల్లి అక్యూజ్ చేస్తున్న పేర్లు ఒకసారి విందాం. మీరు ఎవరు అనుకుంటున్నారు? ఆ స్కూల్ యాజమాన్యమైన హర్షవర్ధన్ రెడ్డి, దివాకర్ రెడ్డి, వాళ్ళ తండ్రి అయిన జనార్దన్ రెడ్డి. ఒక్క నిమిషం అమ్మా. హర్షవర్ధన్ రెడ్డి, దివాకర్ రెడ్డి, వాళ్ళ తండ్రి అయిన జనార్దన్ రెడ్డి, వీళ్ళ ముగ్గురులో ఇప్పుడు ఒక ఫోటో నేను మీకు చూపిస్తాను. ఈయన మన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ఆయన భుజం మీద చేసుకొని దిగారు. రైట్, నేను వేస్తానమ్మా. ఇక్కడ చూడండి, భుజం మీద చేసుకొని దిగారు. ఈయన ఎవరమ్మా? ఈయన పేరేంటి? జనార్దన్ రెడ్డి. జనార్దన్ రెడ్డి అంటే A3గా చెప్పిన A1. హర్షవర్ధన్ రెడ్డి A2, A3 దివాకర్ రెడ్డి. ఇప్పుడు చార్జ్ షీట్ లో ఉన్న పేర్లు కూడా ఇవే అండి, ఇవే. ఇప్పుడు ఇక్కడ కనపడుతున్న ఈయన ఇప్పుడు A1. ఈ A1 ఎవరైతే ఉన్నాడో ఈయన మీద చక్కగా ఇది ఎప్పుడో ఫోటో అని మీరు అనుకుంటే ఒకవేళ అది ఇప్పుడు ఇది మీరు పప్పులో కాలేసినట్టు ఇది ఎప్పుడు ఫోటోనో పాత ఫోటో అని మీరు అనుకోవద్దండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2017 అండి. 2017 అది 2025 24లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ వ్యక్తి వెళ్ళి ఈ కేసులో A1గా ఉన్న వ్యక్తి వెళ్ళి భుజాల మీద చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఫోటో దిగుతాడు. అర్థమైందా? ఇక ఇంకో పేరు, ఈ ఇంటర్వ్యూ తర్వాత చాలా బెదిరింపులు రావచ్చు మమ్మల్ని బెదిరిద్దాం అనుకునే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మేము బెదిరం. మమ్మల్ని బెదిరిద్దాం అనుకునే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మేము బెదరం. మమ్మల్ని భయపెట్టి మమ్మల్ని బెదిరిస్తే మీరు దీన్ని ఇంకా కెలికినట్టు అయింది. మేము దీన్ని ఇంకా రెచ్చిపోయి ఇంకా ఎక్కువ చేస్తాం. రైట్. లేకపోతే A2 ఎవరన్నారు మీరు? హర్షవర్ధన్ రెడ్డి అండి. ఈ హర్షవర్ధన్ రెడ్డికి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా? చాలా ఉంది. అవునా? ఈ హర్షవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి ప్రస్తుత మినిస్టర్ కర్నూలులో టీజీ భరత్ యొక్క స్నేహితుడు అని చెప్తున్నారు. నిజమేనా? ఒకే కంచం ఒకే మంచం లాగా ఉన్న దోస్తులు వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా. ఇదే హర్షవర్ధన్ రెడ్డి ఇదే ఎన్నికలప్పుడు ఆల్రెడీ మేము మా కేసు అతనికి తెలుసు, అతని అండదండలు కూడా వాళ్ళకు ఉన్నాయి. ఇదే 2024 ఎలక్షన్ క్యాంపెయినింగ్ కూడా
ఇదే ముద్దాయిని ఎంటేసుకొని ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసుకున్నారు. నేను అప్పుడు ఒకటే వాళ్ళ మౌర్యన్లో వాళ్ళ ఆఫీస్ ఉంటుంది, మౌర్యన్లోకి వెళ్ళి నేను నా భర్త బాలసుందరం గారని ఒక మాకు ఎస్సీ ఎస్టీ లీడర్ అండి, దళిత లీడరు, స్టార్టింగ్ నుంచి కూడా మా కేసుకి ఎంతో న్యాయం చేసినారు, ఇప్పుడైతే చనిపోయారు. ముగ్గురం వెళ్ళి మౌర్యన్లో ఆయన కలిసాం భరత్ గారిని. భరత్ అన్న, మీరు చేసినది తప్పు, ఏదైతే స్కూల్ వాళ్ళు ముద్దాయిలు స్కూల్లో అలా జరిగిందని అన్ని రిపోర్ట్స్ ఉన్నప్పటికీ కూడా మీ స్నేహం ఉనిండొచ్చు, కానీ క్యాంపెయినింగ్ కూడా మీరు వాళ్ళని తీసుకెళ్తే అప్పుడు మేము మీకు వెనక్కి తిరిగితే అప్పుడు మీ పరిస్థితి ఏంటి? మీరు అలయన్స్లో ఉన్నారు జనసేన టీడీపీ అని, ఎందుకంటే మాకు జనసేన పవన్ కళ్యాణ్ గారు మాకు మాట ఇచ్చారు, న్యాయం చేస్తాము, గెలిచిన వెంటనే ఫస్ట్ కేసు అన్నారు, కాబట్టి నేను మిమ్మల్ని ప్రశ్నించడం లేదు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. మీ ఫ్రెండ్స్ ఏదన్నా ఉంటే మీ అక్కడ చూసుకోండి. క్యాంపెయినింగ్లో నేను తిరిగి ఒక మాట కన్నా ఈ ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న కర్నూలు టీజీ భరత్ గారి వెంట సుగాలి ప్రీతి ముద్దాయిలని నేను ఒక స్టేట్మెంట్ ఇస్తే అది బాగుండదని చెప్పడం కూడా జరిగింది. అక్క మీ బాధ నాకు అర్థమైంది, ఇంకా నేను వాళ్ళని రానివ్వను అని చెప్పడం జరిగింది. అయినా కూడా గెలిచినా కూడా ఇప్పటికీ కూడా ఆయన ఆఫీసులో వీళ్ళ పెత్తనమే చెల్లుతా ఉంది. సో మీరు గుర్తుపెట్టుకో, మీరు వినండి, A1 అని చెప్తున్న ముద్దా ఎవరైతే ఉన్నారో ఛార్జ్ షీట్లో ఆయన భుజం మీద చంద్రబాబు నాయుడు గారు చెయ్యేసి ఫోటో దిగుతారు. A2 అని చెప్పిన ముద్దా ఎవరైతే ఉన్నారో అతను ఒక మినిస్టర్కి చాలా క్లోజెస్ట్ ఎయిడ్. ఈ A3 ఇతనికి కూడా ఏమన్నా ఉందా ఇన్ఫ్లుయెన్స్? A3 కూడా అంతా వాళ్ళిద్దరు క్లాస్మేట్స్, ఆయన ఫ్రెండ్ ఈయన. ఓకే, ముగ్గురు A2 అండ్ A3. సో ఇప్పుడు దాకా చాలామంది ఎందుకు అసలు చేసింది ఎవరు కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్ అని మాత్రం తెలుస్తుంది, కానీ ఈ తల్లి చెప్పిన పేర్లు కొన్ని మీడియా ఛానళ్ళు వేయలేదు, కొన్ని మీడియా ఛానళ్ళు అసలు అడగనూ లేదు. ఎందుకంటే చెప్తే మళ్ళీ వేయాల్సి వస్తుంది కదా, పేర్లు చెప్పాల్సి వస్తుంది కదా, చెప్తే భయం కదా, ఆ భయంతో మళ్ళీ ఎక్కడ అరెస్ట్ చేస్తారో అని అదొక బెదురు కదా, కాబట్టి ఎవరు మాట్లాడలేదు. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 పేర్లు ఇంత హయ్యెస్ట్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ స్టేట్ అండ్ సెంటర్లో పెట్టుకుంటే ఒక అనామక కుటుంబం ఎట్లా న్యాయం ఎలా జరుగుద్ది? ఆ పిల్లకి, ఆ ప్రీతి అనే పాపకి న్యాయం ఎలా జరిగింది? రైట్, మీకు పొలిటికల్గా ఏమన్నా ప్రెజర్స్ వస్తున్నాయా? చాలా వచ్చాయి. 17 నుంచి వచ్చినాయి. 17 నుంచి పాప పోస్ట్ మార్టం జరిగిన తర్వాత ఇంటికి తీసుకొచ్చిన తర్వాత పాప బాడీని ఇంకా ఇల్లు దాటక ముందే స్కూల్ వాళ్ళు, పొలిటికల్ వాళ్ళు చాలా మంది కూడా మాకు ఆ డబ్బులు తీసుకొచ్చి 60-70 లక్షలు తీసుకొచ్చి మీ పాపే చనిపోయింది, మీరు ఎప్పటికైనా ఈ కేసు కాంప్రమైజ్ కావాల్సిందే, రేపు రాబోయే రోజుల్లో మీ మీద బ్యాడ్ గా వినాల్సి వస్తుంది, మీ పాప గురించి బ్యాడ్ గా వినాల్సి వస్తుంది, చాలా చెప్పారండి. అంటే మేము ఒకటి అన్నాం, అన్న నిజంగా మా పాప చనిపోయింటే మీరు ఇంత మాకు చేయాల్సిన అవసరం లేదు, మాకే మేము కాంప్రమైజ్ అయిపోతాం, కానీ మీరు వచ్చి మీ డబ్బు తీసుకొని మీరు ఇచ్చేదేదో నాకు అవసరం లేదు, నా కూతుర్ని నేను అమ్మదలుచుకోలేదు, పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటికి రానివ్వండి, దాంట్లో మీరు చెప్పిన విధంగా లేదు అనుకుంటే అప్పుడు నేను మీ మీద నాకు అసలు అవసరం లేదు, మీరేంటో కూడా నాకు అవసరం లేదు అని చెప్పి పంపించాను. దాని తర్వాత 1 monthకి మేము వినలేదనేసి మాకు చాలా ప్రెజర్స్, అంటే మా నాయకులతో కానివ్వండి, మా ఎక్కడెక్కడో ఇంకా మా బంధువుల నుంచి అంతలక్క అయిపోయింది నాన్న. మేము ఒకటే అనుకున్నాం, ఎందుకంటే ఆ పిల్ల మీద పెట్టుకున్నాం మేము హోప్స్, ఎవరెస్ట్ అంత హోప్స్ పెట్టుకున్నాం. ఆ హోప్స్ అంతా చిదిమేసిన తర్వాత ఇంకా ఇదే ఇట్లా ఉంటే కష్టం అనేసి మేము ఫిక్స్ అయిపోయాం. నేను మా భర్త ఒకటే మాట్లాడుకున్నాం, చూడబ్బా మన పిల్ల బ్రతికునింటే ఏదైనా మంచిగా చదివించాలంటే, ఎందుకంటే ఆ పిల్ల ఎప్పుడు నేను అవుతానమ్మా, నీకు కాళ్ళు బాగాలేదు కదా, నీకు మంచి పొజిషన్లో చూసుకుంటాను, నువ్వు ఉద్యోగం మానేస్తువు. నాకు యాక్చువల్లీ ఐ వాజ్ సర్ప్రైజ్డ్, ఆ 3 yearsకే మీరు వస్తుంటే ఆ బెడ్షీట్లు వేయటము అనేది కారిడార్ ప్రాంతంలో, అసలు ఎక్కడన్నా ఒక చిన్న డాట్ నీళ్ళు ఉంటే కూడా ఫస్ట్ తను భయపడితే కింద పడిపోతానేమో అని భయపడేది, అంటే అంత బాగా చూసుకునేది. హోప్స్ కూడా అట్లా, ఎప్పుడు కూడా ఐఏఎస్ ఆస్పిరెంట్ అండి అమ్మాయి, ఐఏఎస్, నేను ఎప్పుడు ఐఏఎస్ అవుతాను, మనకు క్యాస్ట్ ఉంది, మేము కొంచెం కష్టపడితే అవుతానమ్మా, మీకు ఈ కష్టాలు లేకుండా చూసుకుంటానని చెప్పేది. మరి మేమిద్దరం అదే అనుకున్నాం, మనం ఒక మంచి పొజిషన్లో ఆ పాపను చదివించాలంటే అప్పులు చేసి పెట్టాల్సిందే మాకున్న పొజిషన్కి, ఒకవేళ మంచిగా పెళ్లి చేయాలంటే కూడా అప్పు చేసి డబ్బు సంపాదించి పెట్టాల్సిందే. ఆ అప్పేదో ఇప్పుడు చేసి ఆ పిల్ల మీద అఘాయిత్యం చేసి నా కొడుకులను అయితే వదిలిపెట్టకుండా పోరాటం చేద్దామని మేమిద్దరం ఫిక్స్ అయ్యాం.
కాబట్టి ఎన్ని ఒదులకు వచ్చినా ఎన్ని మాకు అవమానాలు అవరోధాలు ఆఖరికి వినలేదనేసి ఇంట్లో దొంగతనం దాడి కూడా చేపించినారు. మా ఇంట్లో దొంగతనం దాడి చేపించారు. ఏం జరిగింది? మొత్తం అన్ని మేము నెలలోపు ఏదో టెంపుల్కి వెళ్ళాలని చెప్తే టెంపుల్లో ఉన్నాము. ఆ రోజు అక్టోబర్ 2 అనుకుంటా అండి. అక్టోబర్ 2కి మా ఇంట్లో దొంగతనము చేపించేసాడు. మొత్తం అంతా ఇల్లు పగలగొట్టేసి బీరువా పగలగొట్టి కొంచెం బంగారు కొంచెం 15,000 ఒక 6 lakhs దాకా దగ్గర ఉన్నవి తీసుకొని కెమెరా ఉండే అండి, ఒకటి హ్యాండిక్యామ్ ఉండే, కెమెరా ఉండే, ఒకటి చిన్న ల్యాప్టాప్ ఉండే. ఆ ల్యాప్టాప్లో ఈ పిల్లవన్నీ మెమరీస్ అన్నీ పెట్టుకున్నాం అనమాట హ్యాండిక్యామ్లో. ఇవన్నీ దొంగతనం జరిగింది. మేము కేసు కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అది దర్యాప్తు అధికారి దగ్గరికి వెళ్ళి ఒకటే నేను మీ ఇట్లా ముక్కి చెప్పాను, సార్ నాకు బంగారు వద్దు, మాకు పోయిన విలువైన వస్తువులు ఏమొద్దు, ఒక్క ల్యాప్టాప్ ఆ హ్యాండిక్యామ్ ఒక్కటి మీరు రికవర్ చేసి ఇవ్వండి. చిన్నప్పటి నుంచి ఆ పిల్ల గుర్తులు ఉన్నాయి, మళ్ళీ మళ్ళీ రావు అవి, ఇప్పుడు బ్రతికలేదు కదా అని ఎంత భంగపడినాను సార్. ఇంతవరకు కేసు ఏం లేదు, దర్యాప్తు ఏమి లేదు దాని మీద. ఇప్పుడు కరెంట్ విషయం గురించి మాట్లాడుకుందాం అమ్మా. మీరు ఈ పాదయాత్ర ఏదైతే వీల్ చైర్ యాత్ర చేస్తాను అని చెప్పని మీరు చెప్పారు కదా, ఆ చెప్పిన తర్వాత నుంచి జనసేన పార్టీకి సంబంధించి కొంతమంది మిమ్మల్ని అటాక్ చేయటం నేను చూశాను, మీరు చూశారు. వాళ్ళు అంటున్న కొన్ని ప్రశ్నలు నేను ముందు పెడతాను. ఒకటి, మీరు ఈ చిన్న కేసుని పెద్దగా అవ్వటానికి ఉపయోగపడింది కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి. ఆయన చేశారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ చేశారు, ఈ ల్యాండ్ ఇవ్వటం కావచ్చు, ఉద్యోగం ఇవ్వటం కావచ్చు, ఇవన్నీ కావచ్చు అని ఒక లోఫర్ ఒకడు ఉన్నాడు, వాడు కొద్దిగా ఎక్స్ట్రా మాట్లాడాడు, వాడి గురించి తర్వాత మాట్లాడతాను. అలిగేషన్ అయితే ఇచ్చేస్తున్నారు. మరి అప్పుడు ఇప్పుడు న్యాయం జరిగిందా జరగలేదా అనేది కాసేపు పక్కన పెడితే వీళ్ళ అలిగేషన్ ఏంటంటే మా వల్లే మీకు ఎన్ని వచ్చినాయి కదా, ఇప్పుడు మా మీద రాళ్ళు ఎలా వేస్తారో అని అంటున్నారు. మీరేం చెప్తారు దీనికి సమాధానం? సార్ దానికి ఒకటే అండి, నేను రెడ్డి, నా భర్త ఎస్టీ సుగాలి, మాది లవ్ మ్యారేజ్. మా పిల్లలకి అందరికి తెలిసిందే, పిల్లలకి తండ్రిదే వస్తుంది, తల్లిదేమి రాదు ఏమి క్యాస్ట్ అనేది. మరి సుగాలి క్యాస్ట్కి చెందినప్పుడు ఎస్టీనే అని చెప్పాలి. అప్పుడు మాకు 325 యాక్ట్ అంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ అనేది GOMS నెంబర్ 95 29/8/2016లో అమలైంది. అప్పటి నుంచి కూడా కొన్ని మార్పులు చేసుకుంటూ వచ్చి యాక్ట్ అనేది ఉంది. ఎందుకంటే మీకు యాక్ట్ బుక్ కూడా చూపిస్తాను. ఆ యాక్ట్ ఉంది. ఆ యాక్ట్లో ఎవరైతే ఎస్సీ కానివ్వండి ఎస్టీ కానివ్వండి వాళ్ళ కుటుంబంలో ఏ వ్యక్తికైనా, అది ఆడ కావచ్చు, మగ కావచ్చు, రేప్ కావచ్చు, మర్డర్ కావచ్చు, ఎవరైనా సరే ఇలా అగ్రవర్ణాల చేతిలో కనుక చనిపోతే గనక వాళ్ళకి ఈ యాక్ట్ అనేది వర్తిస్తుంది. ఆ యాక్ట్ ప్రకారము వాళ్ళకి ఏమి ఇవ్వాలి, బేసిక్ పెన్షన్ టు ద విక్టిమ్స్ అనే ఒకటి ఉంటుంది. తర్వాత ఖచ్చితంగా ఒకరికి ఇంట్లో జాబ్ అనేది ఒకటి ఉంటుంది. నెంబర్ 3 వచ్చేసి 5 ఎకరాల పొలం ఉంటుంది, 5 సెంట్ల స్థలము, ఆ స్థలంలో హౌస్ కట్టించి ఇవ్వాలని ఉంది. పిల్లలు ఎవరైతే ఇంకా ఉంటే కనుక వాళ్ళకి ఏదైనా కూడా ఎడ్యుకేషన్ పర్పస్ ఏదైనా హెల్ప్ చేయాలి అనేది ఉంటుంది. ఎందుకంటే ఒక ఇంట్లో ఒక వ్యక్తిని మనం కోల్పోయినామంటే కనుక ఆ బాధలోంచి బయటికి రావడానికి ఇది రీహాబిలిటేషన్ అంతే. ఇది ఎవరి చేతిలోంచి ఇచ్చేది కాదు, ఎవరి జేబులోంచి ఇచ్చేది కాదు, ఎవరి సొంత డబ్బులు కాదు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు మనకు బ్రతికే ఛాన్స్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు ఆ ప్రభుత్వం ఇవ్వాలి, ఏ ప్రభుత్వమైనా ఇవ్వాలి. అది కూడా ఎప్పుడు ఇవ్వాలి, వితిన్ 90 daysలోనే. ఇన్సిడెంట్ జరిగిన 90 రోజుల్లోనే ఇవ్వాలి. 90 రోజులు అంటే ఎప్పుడంటే 2015లో జరిగినప్పుడు 2018, 19 వరకు ఇవ్వలేదు. ఒకటి అండి, నేను అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మేము ఎస్టీలము, మాకు ఇది రావాలి ఇది రావాలి, నేను ఎక్కడే కానీ పవన్ కళ్యాణ్ గారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు, నేను అదే అడుగుతున్నాను, మీరు పవన్ కళ్యాణ్ గారిని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ నాకు ల్యాండ్ ఇవ్వండి, నాకు ఉద్యోగం ఇవ్వండి అని మీరు ఎప్పుడైనా అడిగారా? ఎప్పుడు అడగలేదు. ఏ పర్మిషన్ కూడా చెప్తానండి, ఏ లెటర్లో కూడా చూడండి, నా పిల్లకు చంపిన వాళ్ళకి శిక్ష పడాలనేదే నేను ఈ ప్రతి అర్జీలో కూడా పెట్టాను. 2017 మామూలుగా పెట్టినా పెట్టకపోయినా, నేను అర్జీ పెట్టినా పెట్టకపోయినా వితిన్ 90 daysలో ఇవ్వాల్సిన బాధ్యత అనేది గవర్నమెంట్దే.
అండర్లైన్, ఐ మీన్ నోట్ దిస్ పాయింట్. 2017లో జరిగితే విత్ ఇన్ 90 days, అంటే 3 నెలల్లోనే ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. అప్పటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సంకీర్ణంలో ఉన్న ఎలక్షన్స్ లో పోటీ చేయని పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన భారతీయ జనతా పార్టీ, ఈ 3 పార్టీలు 90 రోజుల్లోనే ఇవ్వాలి. కానీ ఇవ్వలేదు. అయితే మేము ఏమంటారు, పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా మేము అర్జీలో, మీరు కావాలంటే అప్పుడు ఇచ్చిన అర్జీ ఉంటుంది, ఒకసారి ఆయన బయట పెట్టమని చెప్పండి. ఆ అర్జీలో ఎక్కడే కానీ మాకు ఇది రావాలని రాసామా, లేదంటే కనుక నా కూతురికి చంపిన వాళ్ళకి అన్న నేను ఇట్లనే కూర్చొని, వీళ్ళు ఇట్లా కూర్చొని కాళ్ళకి అన్న మీ ప్లేస్లో అన్న కూర్చున్నారు అన్న, ఇలా విద్యా ముసుగులో ఆడపిల్లలను చంపేస్తున్నారన్న, నా కూతురు బ్రతికి రాదు నేను ఈ పోరాటం చేయడం వల్ల, నాకు ఎన్నో ఆఫర్లు వచ్చాయి, ఎన్నో ప్రెజర్లు వచ్చాయి, ఇంకా ఒకనొక దశలో నన్ను క్యారెక్టర్ అసోసియేషన్ కూడా చేశారు స్కూల్ వాళ్ళు, కానీ నేను ఏ దానికి భయపడలేదన్న, నా కూతురికి న్యాయం జరగాలి, నా కూతురితో పాటు ఇంకొక తల్లికి ఎవరికి ఇలాంటిది జరగకూడదు, అసలు సీక్రెట్ బెడ్రూమ్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏముందని చెప్పినప్పుడు అన్న చాలా చెల్లించిపోయాడు. అప్పుడు ఇచ్చిన లెటర్లో కూడా చూడమనండి, ఇదే మాటలు చెప్పానా, లేదంటే నాకు అది కావాలి ఇది రావాలని చెప్పానా, చెప్పలేదు. కానీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వందే. అప్పుడు ఇవ్వలేదు, 3 సంవత్సరాలు ఇవ్వలేదు. 2019లో మరి నేను జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది పాదయాత్రలో. అప్పుడు కూడా అమ్మ మీకు ప్రభుత్వం వస్తే న్యాయం చేస్తామన్నారు, వచ్చిన తర్వాత కూడా కలవడం జరిగింది. అప్పుడు కూడా నేను అన్నగారిని ఏం అడగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే కర్నూలులో వచ్చినప్పుడు అడిగినప్పుడు ఏమడిగాం, నేను బాలసుందరం గారు మరి మా ఆయన ముగ్గురం కూడా, సార్ స్కూల్లో చాలా అఘాయిత్యాలు జరుగుతున్నాయి, దాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు, ఆ స్కూల్ని సీజ్ చేస్తే సంవత్సరానికి ఒక పిల్లన్న బ్రతుకుతుంది సార్, ఇలాంటి చాలా ఉన్నాయి, మీ అపాయింట్మెంట్ ఇవ్వండి అని అడిగాం తప్ప, సార్ మాకు ఇది రావాలి మాకు ఇది కావాలని లేదు, అడగలేదు. 2021లో ఒక ట్విట్టర్ స్టార్ట్ అయింది, జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అని. ఆ ట్విట్టర్ స్టార్ట్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ట్విట్టర్ జన సైనికులు మేము అందరు లక్షలాది మంది పోయింది, అది నెంబర్ 1 టాప్ 1లో వచ్చింది, ట్రెండింగ్ అయింది జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అనేది ట్విట్టర్లో. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కృతికా శుక్లా అని మా ఇంటికి పంపించడం జరిగింది జూన్ 2021లో. అప్పుడు బాలసుందరం గారు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, మేడం వీళ్ళు ఇది అన్ని మొత్తం కేసు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అప్పుడు ఆమె ఇది అట్రాసిటీ కేసా అని అడిగారు. ఆ మేడం అట్రాసిటీ కేసు అంటే, అవును మేడం అట్రాసిటీ కేసే అంటే, మరి అట్రాసిటీ కేసు అన్నప్పుడు విత్ ఇన్ 90 daysలో మీకు అన్ని రావాల్సినవి వచ్చాయా? రాలేదు మేడం. మీరు అడగలేదా? మేము దానికోసం పోరాటం చేయలేదు మేడం. మీకు ఆ ఫొటోస్ కూడా కావాలంటే చూపిస్తాను. ఆ మేడం వచ్చినది. అప్పుడు మేడం అక్కడికి రిపోర్ట్ ఇచ్చి వీళ్ళకు అట్రాసిటీలో రావాల్సినవి రాలేదు అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇవ్వడం జరిగింది. ఏదైతే 5 acres ల్యాండ్ ఇచ్చారు, 5 సెంట్ల స్థలం ఇచ్చారు. మరి నా భర్తకి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో జూనియర్ అసిస్టెంట్ గా జాబ్ ఇచ్చారు. సో బేసిక్ గా మీరు ఏం అడగకుండానే ఈ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చారు. మేము ఎవరిని అర్జీ అడగలేదు. పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను పోరాటం కోసమే చేశాము. పవన్ కళ్యాణ్ గారు కూడా కర్నూలుకి వచ్చినప్పుడు కూడా రాలేదు. 2020లో February 11న కొన్ని లక్షల మందితో ర్యాలీ చేయడం జరిగింది. జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి, వీ డిమాండ్ సిబిఐ అన్నారు కానీ వీ డిమాండ్ రీహాబిలిటేషన్ అని అడగలేదు. నేను అక్కడ స్టేజ్ మీద కూడా మేము అదే చెప్పాను. నా కన్న కూతుర్ని ఇలా ఫొటోస్లో బ్యానర్లో ఇలా చూసుకుంటాను అనుకోలేదు సార్. ఒక పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అవుతుంది అనుకున్నాను, ఒక డాక్టర్ అవుతుంది అనుకున్నానని చెప్పాను. కానీ సార్ మేము ఎస్టీలము, మాకు యాక్ట్ ఉంది, నాకు ఇది కావాలి ఇది కావాలి నేను అడిగింది లేదు. ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నానంటే ఇప్పుడు ఈవిడ రెడ్డి అని, అసలు నువ్వు ఎస్టీనే కాదంట కదా, నువ్వు రెడ్డి అని ఒక లోఫర్ మాట్లాడాడు. ఆడి పేరు కూడా నేను చెప్పను. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూకి ఉన్న విలువ పోతుంది. ఆడి పేరు కూడా నేను చెప్పను. జనసేన అంటాడు, గుంటూరు అంటాడు. వాడు నువ్వు ఎస్టీ అంట కదా, మీ ఆయన నువ్వు ఎస్టీ కాదంట కదా, నువ్వు రెడ్డి అంట కదా, వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు కూర్చో, ఇట్లాంటి అంటే లేకి మాటలు, మనుషులు కూడా మాట్లాడని మాటలు అది మాట్లాడాడు. అందుకని ఆ తల్లి చెప్తుంది సమాధానం. నేను రెడ్డి అయితే ఏంటి, నేను ఎస్టీ అయితే ఏంటి, నేను ఎవరిని ఏం అడగలేదు కదా, అడగకుండానే ఆ చట్టాన్ని అక్కడ ఆ SC/ST కేసు అప్లై చేశారు కాబట్టి ఆ యాక్ట్ ప్రకారం ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం చేసింది. నేనేం అడగలేదు, నేను నా కులం ఎక్కడా వాడలేదు, అని చెప్తున్నా తల్లి. ఇంకెందుకురా మీ బతుకులు? క్యారెక్టర్ అసాసినేట్ చేసి ఏం చేస్తారా? పోనీ ఇప్పుడు ఆ తల్లి రెడ్డి అనుకుందాం, జగన్మోహన్ రెడ్డి అనుకుందాం, ఆవిడ ఫైట్ చేస్తుంది ఎవరి మీద? ముద్దాయిలు కూడా రెడ్డిసే కదా. మీ బతుకులు ఎందుకురా నాకు అర్థం కాదు.
ఒరే మాకు న్యాయం చేయండి, నా పిల్లకి న్యాయం చేయండి అంటే దాంట్లో డబ్బులు అంటారు, మూటలు కావాలి, మూటలు మోసుకొచ్చింది అంటున్నాడు వాడు. ఎన్ని మూటలు ఇచ్చావురా నువ్వు? ఎన్ని మూటలు ఇచ్చావు నువ్వు? అలా మూటలు తీసుకోవాలని నేను ఇందాక చెప్తూనే ఆవిడ చెప్పారు, నాకు కూడా చెప్పలేదు. దాదాపు 70 లక్షల కోట్ల రూపాయల దాకా ఆఫర్ చేశారండి. నాకు ఏం వద్దురా బాబు, మీరు వెళ్ళిపోండి ఎక్కడి నుంచి అని చెప్పి పంపించేశారు అంటున్నారు. చెప్పండి మీరు. అదే మూటలు నేను తీసుకోవాలనుకుంటే కనుక ఇంత పోరాటం చేయాల్సిన అవసరం లేదు. 2017లోనే నేను కోటీశ్వరాలు అయిపోయేదాన్ని. ఇంత వీళ్ళతో అందరితో లేకి మాటలు అనిపించుకోవాల్సిన అవసరం నాకు లేదు. అయితే అప్పుడే మరి మూటలు తీసుకోండి. సరే 2019 నుంచి 24 వరకు మరి జనసేన పార్టీతోనే నేను మరి పోరాటం చేశాను కదా జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు జగన్ మరి జనసేన వాళ్ళు నాకు ఏమైనా మూటలు ఇచ్చారా అండి? అసలు అతను మాట్లాడుతున్నారు, నువ్వు కుంటిదానివి కదా అని ఇండైరెక్ట్గా నన్ను అంటున్నాడు. ఇదే మరి పవన్ కళ్యాణ్ దగ్గరికి పోయినప్పుడు నేను కుంటిదాని కాదా? It's a request from the Prashna to the Deputy Chief Minister of Andhra Pradesh, Pawan Kalyan garu. సార్, మీకు తెలియకుండా ఆడొచ్చి ఆ మాటలు మాట్లాడాడు అని మీరు చెప్తే నమ్మడానికి ఇక్కడ వాడు పిచ్చోడు లేడు. దయచేసి వాడి మీద ఏమైనా యాక్షన్ తీసుకోండి. మీకు వ్యతిరేకంగా అంటే మీతో కలిసి ఉన్నంత కాలం ఆ తల్లి ఎస్టీ, ఆవిడ జెన్యూన్, ఆవిడ ఒక రోల్ మోడల్. పవన్ కళ్యాణ్ గారు ఒక సభలో అనుకుంటే నాకు తెలిసి మీరే నా రోల్ మోడల్ అన్నారు కదా. అసలు మహిళా దినోత్సవం రోజు మీరే సుగాలి ప్రీతి లాంటి మదర్ లాంటి వాళ్ళే ఈ సభకి రోల్ మోడల్ అన్నారు. ఇప్పుడు మాత్రం దృష్టిలో హీరో అన్నారు. ఇప్పుడు ఆ హీరో ఏమైపోయింది? ఇప్పుడు ఆ హీరో మోట్లు మోసేది అయిపోయింది. ఇప్పుడు ఆ హీరో ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అని గుర్తొస్తుంది. ఇప్పుడు ఆ హీరో కులం గుర్తొస్తుంది. ఇంతకు మించిన నీచమైన రాజకీయం ఎందుకండి చేయటం? ఈ రాజకీయం చేయటం ఎందుకు? అసలు పవన్ కళ్యాణ్ గారు అసలు నేను బయటికి అంటే జనసేన పార్టీతో నడిచానా అని కాదండి. నేను 2015 నుంచి కూడా ప్రతి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానే ఉన్నాను. ఏ దానికి ప్రశ్నిస్తున్నాను? నాకు ఇల్లు లేదు కట్టివ్వండి, అంటే నాకు ఎమ్మెల్యే పోస్ట్ ఇవ్వండి అని అడగట్లేదు. నేను వాళ్ళ ఆస్తులు ఏమి అడగట్లేదండి. ఒకటి అడుగుతున్నా, నా కూతురికి అన్యాయం చేసి అంత కక్షంగా చంపిన వాళ్ళకి శిక్ష వేయండి. అవతల వాళ్ళు ధనవంతులు అయితే ఒక రకంగా, యువత వాళ్ళు బలహీనలు అయితే ఒక రకంగా. న్యాయం అనేది కాదు. ఒకటే అడుగుతున్నాను. అప్పుడు 2017 నుంచి కూడా 3 ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా నా మీద అంత కక్షపూరితంగా మాట్లాడాల్సినది నేనేమంత చేయలేదు. నేను 2019 నుంచి 2024 వరకు పవన్ కళ్యాణ్ గారి కంటే ఎక్కువగానే నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించినాను. కరెక్ట్, ప్రభుత్వాన్ని ప్రశ్నించినాను. వీళ్ళకి ఒక అలవాటు ఉంటుందండి. ఎందుకంటే నేను 2014 నుంచి 19 దాకా ఆ ప్రభుత్వాన్ని, 19 నుంచి 24 దాకా నేను వ్యక్తిగతంగా ప్రీతి గురించి ఆయిషా మీరా గురించి రెగ్యులర్గా ప్రభుత్వాలకు అర్జీలు పెడుతూ పోస్టులు పెడుతూనే ఉన్నాం మేము. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విమర్శించాం మేము. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా విమర్శిస్తున్నాం. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆయన కూడా విమర్శిస్తాం. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, వీళ్ళు మనం ఎప్పుడైతే వీళ్ళకు వ్యతిరేకంగా, ఎవడైనా సరే వాడు ఎప్పుడైతే వాళ్ళకి వ్యతిరేకంగా మాడతామో వాడు మనకు పార్టీ అంటగట్టేస్తాడు, వాడు మనకి ఒక కులం అంటగట్టేస్తాడు. ఆ తల్లి చెప్తుంది, ప్రభుత్వాలను కదా నేను ప్రశ్నిస్తుంది. నేను పవన్ కళ్యాణ్ గారితో నడిచినా, జగన్మోహన్ రెడ్డి గారితో నడిచినా, చంద్రబాబు నాయుడు గారితో ఎవరితో నడిచినా నేను వాళ్ళతో కాదు, నేను ప్రతిపక్షంతో నడుస్తున్నా, నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా, నేను పవన్ కళ్యాణ్ని ప్రశ్నించట్లా. మీరు ఆ పదవిలో ఉన్నారు కాబట్టి, మీరు ఆ హామీ ఇచ్చారు కాబట్టి ఆ హామీ నెరవేర్చు అని అడుగుతున్నా. ఆ హామీ నెరవేర్చని అడిగితే మీకు నా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్వాలిటీ కనిపించేస్తుందా? నా కులం కనిపించేస్తుందా? ఒకసారి ఆలోచించుకోండి. ప్రజలు గమనిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు, వీ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ. మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఆ తల్లితో నేను రాగానే మాట్లాడినప్పుడు, అన్నా ఇది మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నా. పవన్ కళ్యాణ్ గారు మాతో ఉన్నప్పుడైనా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఎప్పుడైనా సరే మేము ప్రతిపక్షాలుగా వాళ్ళు మా వైపు నిలబడతారు, న్యాయం కోసం పోరాడతారని వాళ్ళతో పాటు ఉంటాం. కానీ వాళ్ళు అధికారంలోకి వెళ్ళంగానే మీరు మా వాళ్ళేగా మేము అడగమని చెప్పలేదు కదన్నా. అధికారం మీకు వచ్చింది, మాకు కాదు. ఆవిడ ఈవెన్ ఐఎమ్ సర్ప్రైజ్డ్. వాళ్ళ దగ్గర ఉన్న ఆ సాక్ష్యాలు కావచ్చు, లేకపోతే వాళ్ళు చెప్తున్న ఆ లాజిక్స్ కావచ్చు, ఇవన్నీ వింటే అసలు ఎలాంటి పరిస్థితుల్లో మన దేశంలో బతుకుతున్నాం మనం అనిపిస్తుంది. ఎందుకు న్యాయం జరగట్లేదు చెప్పాను కదా.
భుజం మీద చేసే ముఖ్యమంత్రి, ఒకే కంచంలో తినే మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్, ఎంపీ, ఇలాంటి వాళ్ళు ఉంటే ఏ న్యాయం జరుగుతుంది? నాకు ఇప్పుడు మీ కులం గురించి మాట్లాడుతున్నారు, మళ్ళీ ఏమంటారు డిఎన్ఏలు మారిపోయినాయని చెప్పారంటారు. యాక్చువల్గా డిఎన్ఏ మారింది ఎప్పుడమ్మా? అసలు డిఎన్ఏ అసలు అంటే ఒకటినా మిస్మ్యాచ్ వచ్చిందని ఏదో చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఒక్కటి అండి, అంటే పవన్ కళ్యాణ్ గారికి మరి నా మీద అంత కోపంతో ఎవరైనా స్క్రిప్ట్ రాసిచ్చారో ఆ పేపర్ నాకైతే తెలియదు కానివ్వండి. చదివేటప్పుడు అంటే నేను కొన్ని కోట్ల మంది నా వీడియో చూస్తారు. నేను ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాను. అవి పోతే తప్పులు పోతే బాగుండదు అని ఆలోచించాల్సినది అన్న. మరి ఆ 7 నిమిషాల్లో ప్రీతి గురించి పక్కన పెడితే అన్ని చెప్పినవి కూడా దాదాపుగా అన్ని అబద్ధాలే. అవును. ఇప్పుడు ఏదైతే అక్కడ ఏమంటున్నా అంటే ప్రీతికి ఏదైనా ఒక తప్పు జరిగినప్పుడు న్యాయం కోసమే నిలబడాలి అన్నారు. అంటే నేను ఇంకే దానికి నిలబడ్డానండి? అంతే కదా. నేను ఒకవేళ ఇన్ కేస్ మీరు ఇప్పుడు చెప్పే విధంగా నన్ను కమర్షియల్గా చూపించారు, ఎన్ని కోట్లు వచ్చింది, అన్ని కోట్లు వచ్చింది, అంత పొలం వచ్చింది, ఇంత పొలం వచ్చింది అని చెప్తున్నారు కదా. మరి ఇదే కోట్లు అప్పుడు తీసుకోంటే నేను స్కూల్ వాళ్ళ దగ్గర మీకు ప్రీతి అనే ఒక అంశమే మీ దగ్గర ఉండేది కాదు కదా. నేను ఈ పోరాటం ఉంటే కనుక మీరు అంశం ఎత్తడానికి ఉండేది కాదు కదా. మరి అలాంటప్పుడు అప్పుడు కనిపించని కమర్షియల్ ఇప్పుడు ఎలా గమనిస్తుందండి? అది ఒకటి. నెక్స్ట్ ఆ మాట అన్నారు అన్న, నాకు చాలా, నేను అసలు అది వీడియో చూసిన తర్వాత నిజంగా మీరు నమ్ముతారో లేదో, నేను ఆ రోజు చాలా నిద్రపోలేదు. అసలు పవన్ కళ్యాణ్ గారైనా ఇలా మాట్లాడింది, ఇలా చెప్పింది అని ఆ రిపోర్ట్స్ చూసి 2019లో చెల్లించిన పవన్ కళ్యాణ్ గారైనా ఇప్పుడు వాళ్ళ బాధ అంతా నేను బయటకు వచ్చి ప్రశ్నిస్తున్నాను అంటే దానికి ఒక కారణం ఉంది. మీరు గెలిచిన వెంటనే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి కేసు అన్నారు, కానీ నేను ఎప్పుడు ప్రభుత్వం నిన్న అయిన తర్వాత ఈ రోజు వచ్చి మిమ్మల్ని న్యాయం చేసేసేయండి అనలేదు. అక్కడ వీర మహిళలతో జనసేన వాళ్ళతో వాళ్ళు చెప్పించారు. అయినా సినిమా కాదు ఇది ఆమె అనుకుంటానే వెంటనే నేను సినిమా చెప్పించారు. ఇది సినిమా కాదు, ఆమె వెంటనే న్యాయము అని అనుకోవడానికి టైం పడుతుంది అన్నారు. నేను ఆ టైము మీరు చెప్పింటే నాకు ఈ 14 నెలల్లో నేను మీ దగ్గరికి నేను అదే అడుగుతాను ఈ మీడియా ముఖంగానే పవన్ కళ్యాణ్ గారికి, అన్న ఈ 14 నెలల్లో మీరు సంబరాలు చేసుకున్నారు, ఆవిర్భావ దినోత్సవాలు చేసుకున్నారు, అయితే ఎప్పుడైనా సుగాలి ప్రీతి పేరెంట్స్ బ్రతికున్నారా, చనిపోయారా, ఇంకా ఉన్న మీరు పిలిపించారా? కనీసం మేము వచ్చినప్పుడు మీరు అపాయింట్మెంట్ అయినా ఇచ్చారా? నేను 10-11 సార్లు వెళ్ళాను నాన్న. 10-11 సార్లు ఎంత కష్టపడి ఒక్కసారి ఇక్కడి నుంచి నేను విజయవాడకి వెళ్ళాలంటే అది చాలా ఒక యజ్ఞం. మామూలుగా మీరు అలాంటి వాళ్ళు బస్సు ఎక్కుతారు వెళ్ళిపోతారు, నేను అలా కాదు. అలా ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా వాళ్ళ పోయి నేను అదే అడుగుతున్నాను, నన్ను మీరు విమర్శించే ముందు మీ పార్టీ ఆఫీస్లో ఉన్న మీ ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు కానివ్వండి, కేకే గారు కానివ్వండి, చక్రవర్తి గారు కానివ్వండి, మీ ఓఎస్డి గారు కానివ్వండి, వాళ్ళ ఫోన్లు చెక్ చేయండి. నేను ఎన్నిసార్లు వాళ్ళకి కాల్ చేశాను, వాళ్ళు నా నెంబర్ ఎన్నిసార్లు బ్లాక్లో పెట్టారు, నేను ఎన్నిసార్లు మెసేజ్లు పెట్టాను, ఆ మెసేజ్లకు వాళ్ళేం రిప్లై ఇచ్చారో తెలిసిపోతుంది నేను వచ్చానా లేదా అని. అవును, అన్నిసార్లు ఆ తల్లి అడగాల్సిన అవసరం. ఈ క్రమంలో ఈ 14 నెలల్లో ఇలా నాకు అపాయింట్మెంట్స్ కానివ్వండి, ఆయన నుంచి ఏ సమాచారం కానివ్వండి ఏమీ రాలేదు. రాని పక్షంలో నాకు కొన్ని కేసులు నా కంఠస్థపడ్డాయి. ఏవి? ఒకటైతే ఎమ్మెల్సీ అనంతబాబు గారి డ్రైవర్ హత్య కేసులో రీఓపెన్ చేసి, అంటే మా హోమ్ మినిస్టర్ గారే స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి బాధపడి ఏడ్చి మని ఒక ఐపీఎస్ ఆఫీసర్ వేసి విత్-ఇన్ 90 డేస్లో ఆ పేపర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, మీకు చూపిస్తాను, 60 రోజుల్లో వీళ్ళకి శిక్ష పడాలి అన్నారు. ఇదే హోమ్ మినిస్టర్ గారికి మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు ఇదే కాళ్ళతో ఇదే వీల్ చైర్తో నేను వెళ్ళి మీకు ఏదైతే రిపోర్ట్స్ ఇప్పుడు మీకు ఏదైతే చూపించానో అవే రిపోర్ట్స్ చూపించాను. అమ్మ వాళ్ళకి తెలుగుదేశం పార్టీ అండదండలు ఉన్నాయండి అని చెప్పాను. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం మీకు న్యాయం జరుగుతుంది అన్నారు. మరి మాటల వరకే, రూమ్లో మాటల వరకే పరిమితమయ్యాయి. కానీ ఈ 14 నెలల్లో సుగాలి ప్రీతి కేసు ఏదన్నా ఒక కొలిక్కి వచ్చిందండి? ఈ 14 నెలల్లో కనీసము ఏ ఇంట్రాగేషన్ కూడా జరగలేదు కదా, ఏ ఇన్వెస్టిగేషన్ అసలు ఏ పురోగతి లేదు. అది పక్కన పెడితే నటి జత్వాని కేసు, ఆమె మన స్టేట్ కూడా కాదు, అదే ఒక లేడీగా ఆ అమ్మాయికి జరిగిన అన్యాయమే నేను కూడా ఒప్పుకుంటున్నా. ఆ అమ్మాయి ఇక్కడ స్టేట్ కూడా కాదు. ఆ అమ్మాయిని మీరు ఆ నటి జత్వాన్ని మీరు పిలిపించుకొని స్టేట్మెంట్ రాసి పెద్ద పెద్ద ఐపీఎస్ ఆఫీసర్లను మీ ఆఫీసులకు పిలిపించుకొని ఇంట్రాగేట్ చేసి వాళ్ళను రిమాండ్ చేసిన మీరు ఎందుకు సుగాలి ప్రీతి కేసు విషయంలో ఇంత వ్యత్యాసం?
ఎందుకు చెప్పండి? ఇలాంటి కేసులు అంటే ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కక్షపూరితంగా కానివ్వండి, వాళ్ళు మాట ఇచ్చిన కేసులకు న్యాయం జరిగిపోయినప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు నాకు మాట ఇచ్చారు, మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటను వాళ్ళు వినడం లేదా? వాళ్ళు ఆపుతున్నారా? అది మీరు కదా ప్రెస్కి వచ్చి చెప్పాలి. కరెక్ట్. ఇప్పుడు నేను హోమ్ మినిస్టర్ గారు మీరు నాకు మాట ఇచ్చారు చేయమని నేను అడగట్లేదు, ఆమె దగ్గర కూడా చేస్తాం మేము, ఒత్తిడి తేవాల్సిందే ప్రభుత్వాన్ని. కానీ ఫస్ట్గా మీరేం చెప్పారంటే అస్సలు నేను ఈ సుగాలి ప్రీతి కేసులు లాంటి కేసుల కోసమే నేను ఒక పోస్ట్ అన్న నాకు కావాలి, ఒక ఎమ్మెల్యే సీట్ అన్న నాకు కావాలి అని అన్న మీరు అసలు సుగాలి ప్రీతి కేసు చేసిన దుర్మార్గులకి ఆడపిల్లలు లేరా, దర్యాప్తు తప్పుగా చేసిన పోలీసులకు ఆడపిల్లలు లేరా అని మీరు అంత గట్టిగా ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 100కి 200% మాకు సపోర్ట్ ఇచ్చారో, మేము కలలు కన్నాము. నా కూతురికి ఇంకా ఆయన డిప్యూటీ సీఎం ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఆయన కాదు మేమే చేస్తున్నామని మేము అంత సంతోషపడి ఇంకా అయిపోయింది నా కేసు, ఇంకా పిలుపు వస్తుందని 2 నెలలు 3 నెలలు వేచి ఉన్నా కూడా మీ దగ్గర నుంచి సమాధానం రానప్పుడు నేను మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను. అప్రోచ్ అయితే మధ్యలో ఆపేశారు. ఆపేసిన తర్వాత మేము గొడవ పడితే అక్కడ ఏదైతే ఎమ్మెల్సీ హరిప్రసాద్ వాళ్ళు ఆపేస్తే మేము గొడవ పడితే అప్పుడు మీ దృష్టికి వస్తే అప్పుడు పిలిపించారు. అదే కదన్నా, మేమే కదా వచ్చాము, మీరు పిలిపించలేదు కదా, మేము కొండంత ఆశ పెట్టుకున్నాం కదా. నేను ఒకటే మొన్న కూడా ఆయన ఎవరో అన్నారు కానీ గిరిజన తాండాలకు వెళ్ళి చూడండి, రోడ్లు వేసాం, చెప్పులు ఇచ్చాం, మామిడికాయలు ఇచ్చామంటే గిరిజన ఆడపిల్లలు మాన ప్రాణాలు కాపాడినప్పుడు ఇవన్నీ చెప్పాలి అందరికీ. సరే మీరు చేశారు, మంచిది కాదనట్లేదు. మీరు నా కృతజ్ఞత లేదు అంటున్నారు. వాళ్ళతో నేను మాట్లాడను, ఇంకా మీరే మాట్లాడాలి, ఎమ్మెల్యేలు మినిస్టర్లు మీరే మాట్లాడాలి, ఇంకా నేను ఈ కేసు గురించి మాట్లాడనని వాళ్ళని ఉసిగొల్పారు. నేను ఒకటే అండి, నేను ఫిజికల్గా మీకు అందరికి హ్యాండిక్యాప్గా కనిపించచ్చు కానీ మెంటల్గా ఐఎమ్ వెరీ స్ట్రాంగ్. అది నాకు దేవుడు ఇచ్చాడు. ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని నేను శంషాద్ బేగం గారిని చూస్తే ఆయిషా మీరా కేసులో ఆవిడ తల్లి శంషాద్ బేగం అసలు ఐ ఫీల్ వెరీ మచ్ వెరీ ప్రౌడ్. అరే వీళ్ళు కదా అసలు అంత ఫైటింగ్ స్పిరిట్ మీకు ఎలా వస్తుంది? మీరు లో అనిపించదని ఒక్కటి నాన్న, నేను మామూలుగా సమాజంలో హ్యాండిక్యాప్స్ కొంచెం బ్రతకాలంటే సొసైటీలో కొంచెం కష్టం. కానీ నేను మరి చిన్నప్పటి నుంచి కూడా ఐఎమ్ వెరీ యాక్టివ్. అసలు నా క్వాలిటీస్ అన్ని ప్రీతిలో ఉన్నాయి. నేను చాలా యాక్టివ్ స్టడీస్లో కానివ్వండి. మా నాన్న చాలా నన్ను ఇష్టంగా అంటే హ్యాండిక్యాప్ 5 మందిలో నన్ను హ్యాండిక్యాప్ అని చాలా బాగా అంటే ఎక్కడే కానీ ఈ అమ్మాయి హ్యాండిక్యాప్ అని నన్ను పెంచలేదు. కొంతమంది నువ్వు చేయలేవు, నువ్వు హ్యాండిక్యాప్ అట్లా నేను చిన్నప్పటి నుంచి నాకు లేదు. నా అదృష్టం కొద్దీ నా భర్త రాజనాయక్ గారు కూడా నన్ను చిన్న పాపలాగా అంటే హ్యాండిక్యాప్ అని ఎక్కడే కానీ అంటే ఆయన నా రెండో తండ్రి లాగా అనమాట. అంతే, ఇంకా నా ఫాదరే మళ్ళీ నాకు వచ్చారన్నట్లు. అలా ఒకటి నా స్పిరిట్ ఏమంటే పాప నాన్న, నేను ఆ పిల్ల పెట్టి మీద ఆ గుర్తు పాప మీద మేము పెట్టుకున్న కళలు మెయిన్ ఆ అమ్మాయిని చిరిపేశారు. అదొకటి. కళ్ళు మూసుకుంటే నిజంగా మీరు నమ్ముతలేదు, ఇప్పటికి కూడా నేను ఆ రోజు నైట్ గుర్తొస్తుంది. ఇంతమంది ఉంటే కూడా అనాథగా చనిపేశారు కదా నా పిల్లను. ఇంట్లో ఉండి అమ్మ నాన్నమ్మ ప్రేమ అందరి ప్రేమ ఉండి కూడా అక్కడ తిండి లేకుండా చంపేశారు కదా. డాక్టర్ కావాలి అంటున్న పిల్ల డాక్టర్ చేతిలోనే వాళ్ళంతా కుట్లేపించుకుంది కదా. అవి గుర్తు చేసుకుంటే అవతలని చంపేసేసే ఎవరినైనా అన్నంత బాధ అనిపిస్తుంది. ఆ బాధనంతా దిగమించుకొని ఒకటి చెప్తానన్నా, నేను 9 నెలలు ఎలా కాపాడుకున్నానో నా కూతుర్ని. 14 సంవత్సరాలు ఒకవేళ ఏదైనా ఆరోగ్యం బాగలేక చనిపోయింటే అది వేరు, యాక్సిడెంటల్గా చనిపోయింటే అది వేరు. ఈ మృగాల్లాగా పిల్ల మీద పడి 14 సంవత్సరాలు చిన్న పిల్ల మీద పడి అంత దారుణంగా రేప్ చేసి మళ్ళీ చంపేశారు. కనీసం నేను ఒక మదర్గా మీరు రేప్ చేసినా నాకు ఇచ్చిండే నా పిల్లని నేను కాపాడుకునేదాన్ని కదా. సమాజంలో చంపే హక్కు ఎవరిచ్చారు? ఎప్పుడు మేము హాస్టల్ దగ్గరికి వెళ్ళినా ప్రీతి అని చెప్తే పరిగెత్తుకుంటూ వచ్చేది. ఇప్పుడు ఎక్కడ అడగాలి? నేను బాధపడినప్పుడు ఫోటోలో చూసి ఏడ్చుకోవాలి. నా భర్తకు బాధపడినప్పుడు సమాధి దగ్గర పోయి ఏడ్చొస్తాడు. ఇంకేం చేస్తాం మేము? ఇంతకంటే ఏం చేస్తాము? అసలు చాలామంది
నేను అనుకునేదాన్ని నా పాప కంటే ముందు చాలామంది అక్కడ చనిపోయారు కదా, వాళ్ళు కొంచెం ఫైట్ చేస్తుంటే నా కూతురు బ్రతికేది కదా అని నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంది. ఈ 8 సంవత్సరాలు నేను పడిన బాధ ఇంకొక ఫ్యామిలీ పడరు కూడా. డబ్బు ఆశ అయితే ఏముంది, ఈ హోదాలు అయితే ఏముంది, ఎక్కడో ఒక చోట కనీసం నెక్స్ట్ మీ పిల్లలు ఉన్నారు, మీరు అసలు క్యారెక్టర్ అసోసియేషన్ మమ్మల్ని ఎంత చేశారంటే ఒకానొక దశలో మేమిద్దరం తల్లిదండ్రులు కాదు కూడా అని స్కూల్ వాళ్ళు చెప్పించారు. అన్ని చెప్పించినా కూడా మేము ఎక్కడే కానీ చెల్లించిపోలేదు. ఎందుకంటే మాకు తెలుసు నిజమేంటో, మాకు తెలుసు ఎట్లా న్యాయం చేసుకోవాలో కూడా మేము ప్రశ్నిస్తాం అంతే. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ బాధ అనిపించిందంటే 2019 నుంచి 24 వరకు కూడా ఆయన మీద నమ్మకం పెట్టుకొని, ఆయన కంటే అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన కంటే నేను ఎక్కువ ప్రశ్నించినాను, ప్రభుత్వాన్ని ఎక్కువ నేను మరి ఆయనను ఏమంటారు ఎదురుగా మాట్లాడినాం. జీవోస్ కానివ్వండి, ఏదైనా నా కూతురు విషయంలో నేను అవతల వాళ్ళు దేవుడైనా నేను ఐ వోంట్ బేర్. ఎందుకంటే నేను నా కూతురికి న్యాయం జరగాల్సిందే, దేవుడైనా న్యాయం చేయాల్సిందే, అది అంతే, తప్పు చేశాడు కాబట్టి. అలాంటి దాన్ని నేను అందరినీ ప్రశ్నిస్తానే ఉన్నాను. ఈ 14 నెలల్లో మీరు నేను ఒకటే అడుగుతున్నాను, అంత స్క్రిప్ట్ రాశారు, 2 ఉద్యోగాలు అంటారు, 20 కోట్ల ఆస్తి అంటారు, ఇవన్నీ వచ్చినాయంత మాత్రాన నా కూతురునైతే తిరిగి తేలేరు కదా. ఒకవేళ యాక్ట్ నాకు వర్తించకుంటే నేనంటే నా భర్త మళ్ళీ నన్ను కూడా తీస్తారు, ఇంకా నువ్వు కాదు కదా, నువ్వు రెడ్డి దానివి అనేది. ఒకవేళ నా ఫ్యామిలీకి యాక్ట్ అనేది లేకుంటే, అయ్యో ఈ వికరాంగులారు ఇంత చేస్తుంది పోరాటం అని మీరేమన్నా జాలిపడి నాకు ఇచ్చేవాళ్ళ, అసలు వచ్చేవా? అవును. మరి అలాంటప్పుడు ఇంకా 2 ఉద్యోగాలు అంటే నిజంగా నాకు నవ్వాలనో ఏడ్చాలనో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను 2013లోనే ఓసీలో రెడ్డిలోనే హ్యాండిక్యాప్ కోటాలో జాబ్ తెచ్చుకున్నాను. మెడికల్ డిపార్ట్మెంట్లో నేను క్లాస్ 4 ఎంప్లాయీ FNOగా, ఎప్పుడు 2013లోనే. మరి అది కూడా ఈయననే ఇప్పించారంటే అది అంటే రాసిన వాళ్ళ తప్ప, చదివిన వాళ్ళ తప్ప? నమ్మిన మన తప్పు. నిజమండి, నమ్మిన మన తప్పు. కేసు గురించి చెప్పారు, అది జాబ్ గురించి చెప్పారు కదా, అది వాస్తవానికి మా భర్తకైతే ఇచ్చారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా. అసలు ఇవన్నీ కాదండి, ఉద్యోగం రిటర్న్ ఇచ్చేస్తారు, డబ్బులు వచ్చిన కాంపెన్సేషన్ రిటర్న్ ఇచ్చేస్తారు, భూమి రిటర్న్ ఇచ్చేస్తారు, పిల్లల్ని తీసుకురండి. నేను అదే అడిగాను, వద్దు పిల్లని కూడా కొన ఊపిరితో తీసుకురండి, నేను బ్రతికించుకుంటాను. పనికి మాలిన మాటలు, పనికి మాలిన వ్యవహారాలు, దిస్ ఇస్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ యూ పవన్ కళ్యాణ్ గారు, మీ పార్టీ వాళ్ళ దగ్గర నుంచి కానీ మీ దగ్గర నుంచి కానీ. ఇదే పవన్ కళ్యాణ్ గారు, అసలు నువ్వు ఎట్లా చెప్తున్నావు అమ్మా ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఇవన్నీ నువ్వు ఎలా చదివావు అంటే, అన్న నేను ఆ పిల్ల మీద ప్రేమతో ఇవి చాలా ఈ పోస్ట్ మార్టంలో ఆ వర్డ్స్ అనేవి ఎవరికి అర్థం కావునన్న, ఆ వర్డ్స్ తెలుసుకోవడానికి నేను ఇదే ఆర్టికల్ వేసుకొని 6-7 జిల్లాలు ఫోరెన్సిక్ డాక్టర్లతో మాట్లాడితే కూడా నాకు స్పష్టత రాలేదు. నేను ఇంకా ఏమంటారు ఇంకా ఫుల్ఫిల్గా కాలేదు, నా మనసు లేదు ఇంకా చదవాలి అనేసి 60-70 వేలు పెట్టి ఫోరెన్సిక్ బుక్స్ తెచ్చుకొని కొన్ని నెలలు నిద్రలేని రాత్రులు గడిపి నేను అవన్నీ ఒక్కొక్క టర్మినాలజీ లెటర్స్ నేను వర్డ్స్ నేర్చుకున్నాను. మరి అప్పుడు 2019 నుంచి 24 వరకు తన కూతురు పోతే తను ఒక లాయర్ అయిపోయింది, తను ఒక డాక్టర్ అయిపోయింది, తను ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయిపోయింది అన్న మీరు ఇప్పుడు నన్ను ఒక డబ్బు మనిషిగా చూపించడంలో ఏమన్నా కొంచెమన్నా అర్థం ఉందా? స్టాప్ దిస్ బ్లడీ ఫిల్తీ పాలిటిక్స్ పవన్ కళ్యాణ్ గారు. వి రిక్వెస్ట్ టు, మీరు ఇది దగ్గరుండి చేయిస్తున్నారా చేయించట్లేదా అనేది మాకు తెలియదు, కానీ మీ నాయకులు మాట్లాడుతున్నారు కాబట్టి యు ఆర్ హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. దయచేసి ఈ కుళ్ళు రాజకీయాలను మీరు దయచేసి ఆపండి. ఇప్పుడు ఈ వీల్ చైర్ యాత్ర నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటమ్మా? ఈ వీల్ చైర్ యాత్ర అనేది కూడా ఈ 14 నెలలు నాకు పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి కానీ లేకపోతే ప్రీతికి ఏ కేసులో ఎటువంటి పురోగతి లేదు అని తెలిసిన తర్వాత నేను ఈ పాంప్లెట్ మీరు ఏదైతే చదివారో ఆ పాంప్లెట్ని జనసేన ఆఫీస్ వాళ్ళ OSDకి నేను పంపించడం జరిగింది. సార్ మాకు ఇంకా న్యాయం జరుగుతుంది అనేది రోజు రోజుకి చన్నగిలుతుంది, మీ దగ్గర నుంచి కూడా మాకు ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదు, నేను యాజ్ ఎ మదర్గా ఇంకా నమ్మాను, ఇప్పుడు నేను నమ్మదలుచుకోలేదు, నాకు భయం వేస్తూ ఉంది, తారుమారు అయిపోతున్నాయి అనేసి ఆ భయంతో ఆగస్టు 19, 2025కు పాప మా దగ్గర నుంచి దూరమై 8 సంవత్సరాలు అవుతుంది. అందుకని ఈ సందర్భంగా మేము అక్కడి నుంచి ఏదైతే సమాధి దగ్గర నుంచి కర్నూలు సెక్రటరీ వరకు నేను ఇదే వీల్ చైర్ యాత్ర, మీకు ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారికి కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఈ రిపోర్ట్స్ మీకు ఇప్పుడు కూడా ఏదైతే చూపించామో
ఈ రిపోర్ట్స్ని ప్రజల్లోకి తీసుకెళ్తాము. నా దగ్గర ఏవైతే ఎవిడెన్సెస్ ఉన్నాయో అమ్మ తల్లులారా మీరైనా మీ పిల్లలతో జాగ్రత్తగా ఉండండి, మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. దేనిలో కూడా రాజకీయంగా లేదు అసలు ఆ లెటర్ కూడా. నేను ఎక్కడ కూడా నేను ఆడపిల్లల మీద జరుగుతున్న అన్యాయాలకి అవతల ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అంటారు, చట్టాలు ఎలా ఉన్నాయి అంటే బలవంతులకి బలహీనంగా బలహీనులకి బలవంతంగా ఉన్నాయి, దాన్ని తిరిగి రాసి చూపియాలనే కదా నేనే ఈ పోరాటం చేసిన, నాకు పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ చేసిన. మరి అలాంటప్పుడు ఇప్పుడు సేమ్ అదే వర్తిస్తుంది కదా అనేసి అది ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రతి వాడవాడకి ప్రతి మహిళలకి ప్రతి అందరి తల్లిదండ్రులకి తెలియాలి, స్కూళ్ళల్లో ఇలా జరుగుతాయమ్మా, నేను చేసిన పొరపాటును మీరు చేయకండి, మీరు అన్ని వెళ్ళి చెక్ చేయండి, ఎక్కడ ఏ రూమ్స్ ఉన్నాయో వీళ్ళు చెప్పరు, అక్కడ అమ్మాయిలను ధ్యేయంగా పెట్టుకుంటారు. మన దగ్గర ఉన్న వ్యవస్థలో కూడా అమ్మాయిలు ఏదైనా జరిగితే చెప్పుకోవడానికి భయపడతాము, పక్కన వాళ్ళు ఏమంటారో, పక్కింటి వాళ్ళు ఏమంటారో, సొసైటీ వాళ్ళు ఏమంటారో, ఇంట్లో వాళ్ళు ఏమంటారో అని భయపడి మనం చెప్పలేము. దీని మీదే ఫోకస్ చేసి మీరు యాత్ర చేయాలి. ఎందుకంటే నా దగ్గర ఉన్నవే నా దగ్గర ఏవైతే ఉన్నాయో అవే. ఏదైతే దర్యాప్తు అధికారులు 2015లో తెలుగుదేశం పార్టీలో జరిగిన దర్యాప్తు ఉందో అది తప్పు దర్యాప్తు. స్కూల్ వాళ్ళకి మద్దతుగా పోయినారు, స్కూల్ వాళ్ళని అక్యూజ్ని రక్షించడానికి చేసిన దర్యాప్తును మీరు తిరిగి ఏదైతే జత్వానీ లాగా మీరు చెయ్యండి అని చెప్పడమే. ఆ చెప్పడానికి కూడా మీకు ప్రభుత్వానికి ఎంత బాధ అయిందో. పోలీసు వాళ్ళకి నష్టం ఏంటండి? నేను పాదయాత్ర చేయడం వల్ల ఏమండి కోర్టుకి ఏమన్నా వెళ్ళారా? వెళ్ళాను సార్. ఇప్పుడు నేను పాదయాత్ర చేయడం, వీల్ చైర్ యాత్ర చేయడం వల్ల పోలీసు వాళ్ళకి ఏమైనా నష్టమా, ప్రభుత్వానికి ఏమైనా నష్టమా? నేను ఎక్కడ మీ ప్రభుత్వాల గురించి ఏం చెప్పట్లేదు కదా. నా కూతురికి న్యాయం జరగలేదు చెప్పుకుంటూ వెళ్తే ప్రజలు తీర్పు చెప్తారు కదా అనే ఉద్దేశంతో నేను వెళ్తా ఉన్నాను. ఇప్పుడు ఈ వీల్ చైర్లో మీరు అన్నట్టుగా నాకు కదా ఇబ్బంది, ఎక్కడ వాష్రూమ్ వచ్చినా, ఎక్కడ రాత్రిపూట ఏమొచ్చినా నేను ఇబ్బంది పడేది. ఇంత ఇబ్బందిలో కూడా ఆ తల్లి అసలు సిగ్గుపడాలండి నిజంగా ప్రభుత్వాలు, నాకు అనిపిస్తుంది. ఇప్పుడు నేను కాదు కదా, ఇప్పుడు నా కూతురు చనిపోయింది రాదు కదా, ఇంకా అయిపోయింది లేదు, నేను కూర్చుంటే మూలన ఎవరు నన్ను ఏం అడగరు కదా. నాలాంటి ప్రీతిలు అక్కడ చాలా మంది ఆ స్కూళ్ళల్లో బలైపోతున్నారు అని చెప్తుంటే నేను సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు మీరు ఎందుకు తీసుకోరండి? ప్రభుత్వం సపోర్ట్ చేసి ఆ స్కూల్ని ఇంతవరకు సీజ్ చేశారా? కనీసం వెళ్ళి చూసారా? సీన్ ఆఫ్ అఫెన్స్ ఉందా అక్కడ? అసలు ఎవరికి ఏ స్కూలుకు లేని రూల్స్ ఈ స్కూలుకు, ఆ స్కూల్ కాంపౌండ్లోనే ఇంకా హోటల్ రన్ చేస్తున్నారు, కృతింగా హోటల్ అని. అసలు ఎవరికైనా ఉందా అలా? హాస్టల్ ఉన్న దాంట్లో, అమ్మాయిల హాస్టల్ ఉన్న స్కూల్లో వేరే అదర్ వాళ్ళు వచ్చి తినిపోయే హోటల్ని రన్ చేస్తారా? వీళ్ళకి ఎందుకు ఇచ్చారు, ఎలా ఇచ్చారు, ఎవరిచ్చారు, ఎవరు అంతదండలు, ఇవి కదా వీళ్ళు మీరు ప్రశ్నించాలి. నేను ఒకటే చెప్పాలి నాన్న, ఏదైతే పవన్ కళ్యాణ్ గారి పిల్లలు ఆడపిల్లలు ఉన్నారో, ఏదైతే ఇప్పుడు నా మీద ఉసిగొలిపి మాట్లాడుతున్న మినిస్టర్లు కావచ్చు, జన సైనికులు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఏదైనా జరుగుతాయి అనక నేనే ఫస్ట్ వస్తాను పోరాటానికి. అలా జరగకూడదు, నా పిల్ల పోయింది, మీ పిల్లలు ఫారెన్లో చదువుతుండొచ్చు, నా పిల్ల ఇక నేను అంత స్తోమత లేదు కాబట్టి డబ్బులు కట్టి స్కూల్లో చదివితే చంపేశారు. అలా చంపబడినారు కాబట్టి ఇంకొక పిల్ల జరగకూడదనే నా ఈ పోరాటం. ఈ పోరాటం మీకు 2024 వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నచ్చింది, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు నా సుగాల ప్రీతి కేసు చేయలేదని అని చెప్పడానికి. ఇప్పుడు మరి కోర్టులో పిటిషన్ ఏమన్నా వేస్తే నాకు తెలిసి అప్రూవ్ చేస్తారు మరుసటి రోజే. అంటే నేను ఏదైతే చేశానో అది 2 నెలల క్రితమే మేము అందరికీ పర్మిషన్ల కోసం లెటర్ రాసామండి. డీజీపీ గారికి కానివ్వండి, హోమ్ మినిస్టర్ గారికి కానివ్వండి, డిప్యూటీ సీఎం గారికి, సీఎం గారికి, లోకేష్ గారికి, తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి, మరి హోమ్ మినిస్టర్ గారికి, అందరికీ రాసాం పర్మిషన్ కోసం. కానీ ఎవ్వరు 2 months వరకు మాట్లాడకుండా రేపు పాదయాత్ర మొదలు పెడతారనగా ప్రీతి చనిపోయిన రోజు 18వ తేదీ రాత్రి ఇదే ఇంట్లో 8 గంటలకు ఒక పోలీసు వాళ్ళు ఒక 2-3 వచ్చి మీకు మేము పర్మిషన్ ఇవ్వడం లేదు, మీకు ఎవరో ఫండింగ్ ఇస్తున్నారు, మీరు ఎక్కడ తింటారు, ఎక్కడ పనుకుంటారు, మీరు యాత్రలో పాల్గొనే వాళ్ళ పేర్లన్నీ ఇవ్వాలి నాకు, వాళ్ళు ఎందుకు వస్తారు, అసలు వాళ్ళకి ఏం అవసరం ఉంది, వాళ్ళకి కేసులు పెడతాము, ఇలా జరుగుతాయి అని చెప్పి మమ్మల్ని బెదిరించి మాకు నోటీస్. ఆ పోలీసుల పేరు 2 Town సిఐ నాగరాజరావు గారు వచ్చారు. ఆ తర్వాత మరుసటి రోజు మేము సరే సార్ మీకేం నష్టము, మీ ప్రభుత్వము ఒకవేళ నిక్కచ్చితిగా ఈ దర్యాప్తు చేసి ఉంటే మీరు ఎందుకు భయపడుతున్నారు,
ఇప్పుడు అలా భయపడాలనుకుంటే లోకేష్ బాబు గారు ఎలా పాదయాత్ర చేసినారు, మరి చంద్రబాబు నాయుడు గారు ఎలా పాదయాత్ర చేశారు, మరి వాళ్ళకైతే ఇస్తారు, మాకు ఇవ్వరా? అమరావతి 600 మంది రైతులకు మీరు ఇచ్చారు, పాదయాత్ర మరి ఎందుకు నాకంటే మీరు అవన్నీ కాదమ్మా, మాకు పైనుంచి ఒత్తిళ్ళు, మేము మీకు ఇస్తున్నాం, మేము ఉద్యోగస్తులమని చెప్పి వెళ్ళడం జరిగింది. సరే, మరుసటి రోజు పాప సమాధి దగ్గర నుంచి మేము పాదయాత్ర కలెక్టర్ ఆఫీస్ వరకు చేయగలిగాం. ఆ చేసేటప్పుడు కూడా మా ఎంట వచ్చిన ఆడవాళ్ళని అసభ్యకరమైన మాటలు, ఎవరు పోలీస్ వాళ్ళు, మేము 150 మంది వస్తే 100 మెంబర్స్ పోలీసులు ఉన్నారు నాన్న మా వెనకల. 100 మెంబర్స్ పోలీసులు. ఈవెన్ వాళ్ళు వాష్రూమ్కి వెళ్తుంటే కూడా వీడియోలు తీయడము, అన్నం తింటుంటే అన్నం తిన్న ప్లేట్లు కూడా తీసేసి మీరు ఎందుకు వచ్చారు ఈ కేసులో, మిమ్మల్ని పోలీసులను అరెస్ట్ చేస్తాం, మిమ్మల్ని అన్ని బెదిరించడాలు చాలా. నేను అన్నాను సార్, ఇదే డ్యూటీ ఆ రోజు చేసి ఉండేనక నా ప్రీతి బ్రతికేది కదా సార్ స్కూల్ దగ్గర, మీరు ఎందుకు ఇప్పుడు డ్యూటీ? మీ పిల్లల కోసం సార్ నేను చేస్తున్నది, నా పిల్ల బ్రతికి రాదు అంటే, అమ్మ మేమేం చేస్తాం, మాకు పైనుంచి ఆర్డర్స్, లోకల్గా మినిస్టర్ అదే పనిగా పదే మీరు ఖచ్చితంగా ఏం చేస్తారో తెలీదు, ఆ అమ్మాయి ఆపాలి యాత్ర, ఆపేశారు. నేను ఇంకా ఈ ఎందుకు వీళ్ళతో గొడవ, ఎందుకు వీళ్ళతో అంటే నాకు కాదు భయం, నా వెనకలో వచ్చి నాకు సపోర్టర్స్ ఇబ్బంది పడకూడదు. అయ్యో అమ్మాయి కోసం వచ్చినప్పుడు నా మీద కేసులు అయ్యాయి, నేను జైలుకి పోయాను, సఫర్ కాకూడదు. అందుకని నేను కోర్టుకి వెళ్ళడం జరిగింది నాన్న. రేపు 3వ తేదీ రేపే హియరింగ్ ఉంది. మరి ఆ హియరింగ్ కి ఏం చెప్తారో కోర్టులు. ఎందుకంటే ఈ రాజ్యాంగబద్ధంగా మనకి నిరసన తెలియజేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. నేను ఒకవేళ కోర్టు ఇవ్వకపోయినా ఇక్కడైతే మీరు ఆపగలరు, ఢిల్లీకి వెళ్తే ఢిల్లీలో వాళ్ళ పెద్దవాళ్ళని నా సమస్య చెప్పుకొని వాళ్ళ కాళ్ళ మీద పడే అయితే అక్కడ ఆపలేరు కదా. కరెక్ట్. మీరు కోర్టు లీగల్గా వెళ్ళండి, మేము కూడా మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా సరే లీగల్గా కావచ్చు, మా లీగల్ టీంని కావచ్చు, ఎట్లయినా సరే మేము పిటిషన్ చేస్తాము. ఈ కోర్టు నుంచి అంటే కోర్టు నుంచి ఖచ్చితంగా మీరు పర్మిషన్ తెచ్చుకుంటే మేము కూడా సపోర్ట్ చేసి మేము కూడా విల్ ట్రై టు జాయిన్ అమ్మ, మేము ఖచ్చితంగా మనం వెళ్దాం అమరావతి దాకా. ఇక దీంతో పాటు చివరిగా అంటే ద క్వశ్చన్ మే బి ఎమోషనల్, ఇప్పుడు ఒకవేళ ప్రీతి మీరు ప్రీతికి ఏమన్నా చెప్పాలి అనుకుంటే, ప్రీతి కనుక నిజంగా బ్రతికేని ఉంటే మీరు ఏం చెప్తారు? ప్రీతి నిజంగా బ్రతికునుంటే ఈ పాటికి ఖచ్చితంగా ఎంబీబీఎస్ లాస్ట్ ఇయర్ ఉండేది నాన్న. అంటే అమ్మాయి బాగా గుర్తుపెట్టుకున్నారు, ఎంబీబీఎస్ లాస్ట్ ఇయర్ ఉండేది. అంటే మేము ఆ అమ్మాయి బ్రతికుంది అండి. అసలు మీరు చూడగలిగితే ఏ నెలలో పుట్టిందో ఆ నెలలోనే చనిపోయింది ఆ పిల్ల. ఆగస్టులోనే పుట్టింది, ఆగస్టులోనే చనిపోయింది. ఇంకొక 9 రోజులు ఉంటే అమ్మాయి బర్త్డే. అయితే బ్రతుకున్నప్పుడు బర్త్డేస్ గుర్తున్నాయి, కానీ ఇప్పుడు బర్త్డేస్ గుర్తుకులేవు నాకు. ఓన్లీ డెత్ డే మాత్రమే గుర్తుంది. ఇప్పుడు 8 సంవత్సరాలు. అంటే నేను బ్రతుకున్నప్పుడు చెప్పలేను, కానీ నేను చనిపోతే మాత్రం అమ్మ నాకు కొన ఊపిరి ఉండేంత వరకు నీకు పోరాటం చేశాను, నీకు న్యాయం చేసేంత వరకు కూడా నేను బ్రతుకుంటానని చెప్తాను. యాక్చువల్లీ కరెక్ట్ అది. యా, నేను కూడా మీకు సపోర్ట్ చేస్తాను. రైట్, సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ ఇంటర్వ్యూ. చూసారు కదా, చివరిదాకా కూడా పోరాటం చేస్తారంటున్నారు ఆవిడ. మనం కూడా సపోర్ట్ చేద్దాం. థ్యాంక్స్. ఒక్క చిన్న మాట చెప్తాను నేను. ఒకటే నేను కోరుకుంటున్నాను సార్, ప్రభుత్వాలు ఏవైనా కూడా ఆడపిల్లలను జరిగే దాని మీద కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఏవైతే అధికారంలో ఉన్న ప్రభుత్వాలు తీసుకోగలవు. నేను అదే పవన్ కళ్యాణ్ గారు కూడా కోరుతున్నాను. మీరేం చెప్పారు, నేను ప్రభుత్వాలతో పోరాడి మీకు న్యాయం చేస్తా అన్నారు. ఇదే పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయలేదు అని మనకు తెలిసిపోయింది. కాబట్టి మీరు కూడా పవన్ కళ్యాణ్ గారు మీరు అప్పుడైతే మాట ఇచ్చారో ఇప్పుడు నాతో పాటు వీల్ చైర్ యాత్రలో మీరు కూడా పాల్గొని ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ఈ మీడియా తరఫున కోరుకుంటున్నాను సార్.